కూడా ఉపవాసాలు ప్రకటిస్తున్నారు ప్రభావ. ప్రతి ఒక్క ఉపవాసాన్ని అనుసరించడానికి సహాయం దయచే, ఆ రీతిగా నడుచుకోవడానికి కృప దయచేసి ప్రభావ మీరే సహాయం దయచేయని అడుగుతున్నాను తండ్రి. నువ్వు అడుగుతుంది ఆటల్లోకి వెళ్తుంది, మీరే నింపుతుంది అడుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి ప్రభావ వాక్యంలో మీరు ముందు ప్రభావం నుంచి ప్రభావ ప్రార్థన నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండండి. ఆయా వాతావరణాన్ని మీ స్వాధీనంలోకి తీసుకొని ప్రభా అయా మీరే జయకరంగా జరిగించండి ప్రభా. అయా ఇదిగో తండ్రి ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ప్రభా నీకు మహిమకరంగా ఈ కోరికను జరిగించమని ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చిన్న ప్రార్థన ఆలకించి మన నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు పడిపోయిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపోయిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి ఆనంద గీతాలు పాడేవులే పలుకాకి లోకం నిందించిన ఏకాకి వైని మురోరించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేనులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవేనా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అనులని శ్రమలెన్ను ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని గురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహుని వీడునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని గురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహుని వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన
వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెన ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు పడిపోయిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు పడిపోయిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా. హల్లెలూయా. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా గుడారం సమీపించనీయక గుడారం సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందునా కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో
యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినాతును ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినాతును ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినాతును ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినాతును ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకై ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకై నీ కృపలను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపలను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోనా నివసింపజేసినాతును ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినాతును ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా
యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. దమైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా. జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. న్యాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా నాకు,
నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ముఖ దర్శనం చాలయ్యా నా ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 అందరూ కళ్ళు మూసుకొని కళ్ళు అప్పగించుకున్నాము యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు ఈ ముఖ దర్శనం చాలయ్యా దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలు చేరుటయే హృదయవాంఛయే యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా అందరూ కళ్ళు మూసుకొని ప్రభువుకి గట్టిగా చప్పట్లు కొట్టు. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వ్యాధులను తొలగించున్నావు మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించున్నావు మృతులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే అపవాది నోడించున్నావు అధికారం మాకిచ్చున్నావు అపవాది నోడించినావు అధికారం మాకిచ్చినావు యెహోవా నీసే జయము జయము మనదే అత్యధికారి జయమే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు తావుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు తావుడవు నీవే నా దైవము. అందరూ కూడా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్వరమెత్తాలి స్వరమెత్తాలి సంగమ స్వరమెత్తి స్తుతించాలి నేర్చుకోవాలన్నమాట. రూబా షేకే తురన మరబలల హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరం స్వరం రావాలి. హోలీ స్పిరిట్ లో నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసు రక్తంలో యేసు నామములో అపవాది కార్యములు బంధించబడి లయమగునుగాక. అందరికి విజయం యేసు రక్తంలో యేసు నామములో అపవాది కార్యములు బంధించబడి లయమగునుగాక. ఈ కుటుంబంలో పనిచేసిన అంధకార శక్తులను కూడా బంధించబడి లయమగునుగాక. యేసు రక్తంలో యేసు నామములో బంధించబడును గాక. అందరూ ప్రార్థించండి. యేసు రక్తంలో యేసు నామములో ఈ కుటుంబంలో పనిచేసిన అంధకార శక్తులను కూడా బంధించబడి లయమగునుగాక. ఓ అనారోగ్యానికి కారణమైన చీకులను యేసు రక్తంలో యేసు నామములో బంధించబడి లయమగునుగాక. ఓ యేసు రక్తంలో యేసు నామములో అనారోగ్యం కారణమైన ప్రతి చీకటి బంధించబడి లయపరచబడును గాక. యేసు రక్తంలో కాల్చివేయబడును గాక. యేసు నామములో బంధించబడి కాల్చివేయబడును
కాల్చబడును గాక. హోలీ స్పిరిట్ లార్డ్ నీకు వందనాలు, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. నీ రక్తం ఈ కుటుంబం మీదకి రానివ్వండి ప్రభా. నీ రక్తం నాయన కృష్ణ గారి మీదకి రానివ్వండి నాయన. నీ రక్తం నా ప్రభు ఎదుగో కుమార్తె నాయన సువర్ణ మా గారి మీదకి రానివ్వండి అయ్యా. నీ రక్తం తన కుమార్తెల మీదకి రానివ్వండి. నీ రక్తం నా ప్రభా ఎదుగో తన కుమారుని మీదకి, అల్లుడి మీద అయ్యా ఎదుగో అలాగే నాయన అయ్యా కోడల మీదకి రానివ్వండి ప్రభా. అపవాది కార్యములు యేసు రక్తంలో యేసును బంధించబడి కాల్చిబడును గాక ప్రభా. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి నా ప్రభా. స్వస్థత యేసయ్య మీ నామములో కలిగించండి ప్రభా. అయ్యా ఇదిగో నాయన రక్షణ పొందని వారి హృదయాలను మీరు తెరవ చేయండి నాయన. మనోనేత్రములు తెరవ చేయండి నాయన. అయ్యా వారి నాయన ఇదిగో నాయన అయ్యా ఇదిగో హృదయములను తెరవండి నా ప్రభా. నీ దేవుళ్ళు పొందు, నీ రక్షణ పొందు కార్యములు యేసు నామములో ఇప్పుడే కుటుంబములో జరుగునుగాక తండ్రి. చేతులతో స్తోత్రం చెల్లిద్దాము. విడుదల కలుగునట్లు, మనోనేత్రంలో తెరవబడినట్లు, సత్య ప్రత్యక్షత పొందుకున్నట్లు, దేవుడు సహాయం చేయనట్లు, ఆరోగ్యం నుండి అనారోగ్యం నుండి ప్రతి అనారోగ్యం నుండి తల మొదలకు నరికాల వరకు యేసు రక్తము ఇదిగో కృష్ణ గారి మీద అలాగే నేను సువర్ణ గారి మీద మనం ప్రోక్షించబడినట్లు ఇదిగో స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు స్తుతి కలుగును. దయచేసి సంగమ ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. స్వరమైతే ఒక్కసారి ఈ బిడ్డలకు స్వస్థత కలగాలి సంగమ. ఇదిగో 5-6 నెలలు ఇదిగో హాస్పిటల్లో ఉన్నారు ఈ బిడ్డలు. విసిగిపోయారు హాస్పిటల్లో ఉండి ఉండి ఉండి. ఇదిగో ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో తన కుమారుడు ఇదిగో హాస్పిటల్లో చుట్టూ బిడ్డలని తిప్పుతూ అలసిపోయాడు కుమారుడు గోపి. దయచేసి సంగమ ఇదిగో సంఘము ఏదైతే బంధిస్తుందో ప్రభు దాన్ని బంధిస్తానన్నాడు. సంఘం ఏదైతే వితుతుందో ప్రభు దాన్ని వితుతానన్నాడు కనుక ఒకసారి చేతులెత్తి గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. ఓ మన స్తోత్రాలు మీద రాస్తున్నాడు దేవుడు. ఇప్పుడు యేసు నామములు యేసు రక్తములు ప్రభు స్వస్థత ఇస్తుండగా, ప్రభు స్వస్థత ఇస్తుండగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రమయ్యా 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 పరిశుద్ధుల స్తోత్రమయ్యా పరిశుద్ధుల స్తోత్రమయ్యా. యేసు నామములు స్వస్థత కలుగును గాక. యేసు విడుదల కలుగును గాక. ప్రతి రోగం నుండి స్వస్థత, ప్రతి బలహీనత నుండి స్వస్థత కలుగును గాక. ఇదిగో గోపిని దేవుడు దర్శించును గాక. ఇదిగో గోపి భార్యను దేవుడు దర్శించును గాక. ఆ బిడ్డలను దేవుడు దీవించును గాక. వారి మనోనేత్రములు తెరువును గాక. రక్షణ అనుభవంలోనికి నడిపించును గాక. సత్యంలోనికి వారిని నడిపించును గాక. వారిని రక్షణలోకి నడిపించును గాక. ప్రభు రక్తం వారికి మీదకి వచ్చును గాక. ఇదిగో సువర్ణ గారి కుమార్తెల మీదకి వచ్చును గాక. సువర్ణ గారి ఇదిగో కోడల మీదకి వచ్చిన కాక, అల్లుల మీదకి వచ్చిన కాక, మానవ సంతానం మీదకి వచ్చిన కాక. ఓ మనోనేత్రములు తెరవబడును గాక. రక్షణ కలుగును గాక. ప్రభు ప్రత్యక్షత పొందుదురు గాక. విడుదల కలుగును గాక. హృదయంలో దేవుని కార్యము జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబాన్ని రక్షణ చేయును గాక. ఓ ప్రతి కట్లు యేసు నామములు యేసు రక్తంలో తంపబడును గాక. ప్రతి మోకులు యేసు రక్తం యేసు నామములో తీయబడును గాక. ఓ స్వస్థత యేసు నామములు విడుదల కలుగును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ యేసు రక్తముల విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామముల విడుదల ప్రకటిస్తున్నాను. స్వస్థతను ప్రకటిస్తున్నాను. శాపము యేసు రక్తంలో కొట్టివేయబడును గాక. యేసు రక్తములో శాపము కొట్టివేయబడును గాక. రోగానికి కారణమైన దోషం యేసు రక్తంలో కొట్టివేయబడును గాక. కృప కలుగును గాక. ఇదే కదా ఉపవాసం అన్నాడు ప్రభు. ఇదే కదా ఉపవాసం అన్నాడు ప్రభు. ఇదిగో కట్లు తంపబడినట్లు, కాడి విరగొట్టబడినట్లు, మోకులు తేబడినట్లు ఏ కుటుంబానికి విడుదల కలుగునట్లు ఇదే కదా ఉపవాసం అన్నాడు. ఏ సునాములు ఇప్పుడే అది జరుగును గాక. ఇది దేవుని చిత్తం. ఈ ఉపవాసం కొరకు రాత్రి మనం కోరుకున్నాము. ఈ కుటుంబానికి ఇటు విడుదల కొరకు రాత్రి కోరుకున్నాం. గట్టిగా గట్టిగా చేపలు కొట్టి ప్రభు కార్యం జరిగిస్తుండగా స్తోత్రం చెల్లిద్దాం. ఏసై నామని స్తుతిస్తాం. ఏసై నామని స్తుతిస్తాం. ఏసై నామని స్తుతిస్తాం. ఏసై నామని స్తుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఆ కనికరము కలిగిన ప్రభు రానివయ్యా నీ కృప, నీ రక్తం రానివయ్యా. గోపిని దర్శించండి, తన భార్యను దర్శించండి, తన సంతానమును దర్శించండి. దీవించండి బిడ్డలు నా ప్రభా. దీవించండి బిడ్డలు నా ప్రభా. ఓ మనోనేత్రములు తెరవండి నా ప్రభా. రక్షణ కలుగు చేయండి ప్రభా. విడుదల కలుగు చేయండి ప్రభా. కట్లు తంపబడును గాక. మోకులు తంపబడును గాక. కాడి యేసు నామములు విరగొట్టబడును గాక. సువర్ణ గారిని దీవించండి. కృష్ణ గారిని దీవించండి. నీ రక్తము రానివ్వండి కదా. నీ గాయపడిన హస్తంతో బిడ్డలు మీరు ముట్టండి ప్రభా. యేసు రక్తం వేస్తున్నాములు అయ్యా. అభయములలో లంగ్స్ లో ఉన్న, కిడ్నీలో ఉన్న అయ్యా ఇదిగోనైనా బలహీనతలు నా ప్రభా. ఇదిగోనైనా అబ్నార్మాలిటీస్ నా ప్రభా. గుండెలోనైనా
రక్తమునైనా, గుండె చుట్టూన నీరునైనా, శరీరంలో ప్రతి కారణమైన అనారోగ్యమునైనా యేసు రక్తములో యేసు నామములో తొలగిపోవునుగాక, స్వస్థత కలుగునుగాక. చప్పులు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం సంగమా. ప్రభువాన్ని తాకుచుండగా స్తుతిద్దాం. నోరు తెరిచి థ్యాంక్ యూ జీసస్. ప్రభు కుటుంబాన్ని స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ కుటుంబానికి విడుదల కలగజేస్తున్నాడు. సంగమా విశ్వాసంతో చేతులెత్తి స్తోత్రం చెల్లిస్తాం. సంగమా ఓ నీకు వందనాలు యేసయ్యా. ప్రధాన యాజకుడు మాతో పాటు నీ ఆత్మను మా మధ్యలో ఉంచావు నాయన. ఈ కుటుంబానికి విడుదల కలుగునట్లు, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునట్లు, గోపికి గొప్ప విడుదల ఇదిగోనైనా, ఇదిగో కుమార్తెకు గొప్ప విడుదల. నీకు ఇష్టం లేని కారకాలన్నీ కూడా ఈ రాత్రి నుండి ఈ కుటుంబం నుంచి సంపూర్ణంగా యేసు నామములో దూరమగునుగాక. ఇదిగో దేవదూతలు ఈ కుటుంబానికి రక్షణ నిమిత్తం ఇప్పుడే పరిచారకులుగా యేసు నామములో అనుగ్రహించబడినట్లు ఆజ్ఞాపన జరుగునుగాక. పరలోకం నుండి ఆజ్ఞ యేసు నామములో జరుగునుగాక. ఓ థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే కార్యం జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వీధంతని వెలుగు ఇప్పుడే యేసు నామములో విడుదలగునుగాక. ఓ ప్రతి అంధకార చీకటి శక్తులు, ప్రతి అంధకార చీకటి శక్తులు యేసు నామములో యేసు రక్తంలో బంధించి దూరమగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ప్రేమ వార్త విడుదలగునుగాక. ఈ ప్రేమ వార్త విడుదలగునుగాక. ఓ ప్రతి కుటుంబ గ్రామంలో నీ వెలుగు ఇప్పుడే యేసు నామములో విడుదలగునుగాక. ఓ నీ వెలుగు ప్రతి ఇప్పుడే విడుదలగునుగాక. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం ఇప్పుడు యేసు నామములో యేసు రక్తంలో బంధించి లాయపరుస్తున్నాం తండ్రి. యేసు రక్తం యేసు నామములో బంధించబడునుగాక. ఓ దేవతలు ఇప్పుడు యేసు నామములో పరలోకములో ఆజ్ఞాపించబడునుగాక. ఓ ఈ 40 దినాల ప్రార్థన కొరకు నా ప్రభా అయ్యా ఇదిగో కాళ్ళని సిద్ధమగునుగాక. ఓ యేసు రక్తం బంధు చేతులతో స్తోత్రం చెల్లిస్తాం. కాళ్ళని సిద్ధమవ్వాలి. 40 రోజుల కృప కాళ్ళ మీదకి రావాలి. దేవుని ప్రేమ కాళ్ళని చూడాలి. దేవుని కనికరం కాళ్ళని చూడాలి. ప్రతి కుటుంబం దీవించబడాలి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి ఇల్లు దీవించబడాలి. కాలనీలోని ప్రతి ఇల్లు దీవించబడాలి. ఓ ప్రతి ఇల్లు దీవించబడాలి. ఓ కాలనీలోని ప్రతి ఇల్లు దీవించబడాలి. ఓ చేతులతో స్తుతించండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సిద్ధమగునుగాక. ఉపవాసం కొరకు కాలి సిద్ధమగునుగాక. ఉపవాసం వచ్చే ఫలము కొరకు కాలి సిద్ధమగునుగాక. ఓ వ్యతిరేకంగా పనిచేసిన అంధకార ఆధిపత్యమును యేసు రక్తం యేసును బంధించి కాల్చివేస్తున్నా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే కలుగునుగాక. విడుదల కలుగునుగాక. సమాధానము కలుగునుగాక. ద్వారములు యేసు నామములో తెరవబడునుగాక. అనేకుల రక్షణార్థమై, అనేకుల దీవెనార్థమై ఈ కార్యములు మీరు విడుదల చేస్తున్నందుకు మీకే స్తోత్రములు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరం కూడా కూర్చుందాం. హోలీ స్పిరిట్ లార్డ్, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అలాగే ఉంచు, కొంచెం తగ్గించి ఉంచు. ఓకే. ఇక్కడ ఎందుకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చాయి? ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎందుకు వచ్చాయి? అలా రావద్దు. ఓకే. ఆదికాండంలో అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మనం ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పండి. చెప్పండి, ఎందుకు ప్రార్థన చేయాలి? మాట్లాడాలి అమ్మా. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎస్. ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలి అమ్మా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సంఘము ఎందుకు ప్రార్థన చేయాలి? ఒక వ్యక్తి ఎందుకు ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన చేస్తేనే భూమి మీద దేవుని కార్యాలు జరుగుతాయి. మనం ప్రార్థన చేస్తేనే భూమి మీద దేవుని కార్యాలు జరుగుతాయి. సో అది ఎలా అంటే,
మానవుడిని దేవుడు ఎలా రూపించాడో తెలుసా? ఆదికాండము 1:26 ఆదికాండం 1 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. ఆకాశము దేవుంది, దేవుడు నరులకు ఇచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. ఎంతమంది వింటున్నారు నా మాట? ఆకాశము దేవునిది, ఆకాశములు ప్రభు దేవుని, భూమి దేవుడు నరులకు ఇచ్చాను. నీ పక్కన మనిషికి చెప్పు, భూమిని దేవుడు నరులకు ఇచ్చాను. అంటే సమస్తమును దేవుడు సృష్టించి మానవుని భూమిని పరిపాలించమన్నాడు. భూమిని పరిపాలించమన్నాడు. సో దేవుడు భూమి యొక్క అధికారం అంతా మనిషికి ఇచ్చాడు. అందుకే ఆదాము ఏ పేర్లు పెట్టాడో జంతువులకు ఆ పేర్లే ఉన్నాయి. అంటే మొదటి మనిషికి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. మొట్టమొదటి మనిషి అనగా ఆదాము దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని జ్ఞానంతో ఉన్నాడు. అమ్మ వాళ్ళు నలుగురు తిరగొద్దు, నాకు కూర్చోబెట్టేసాను. కూర్చో. అయితే గమనించండి, ఆదాము భూమి మీద అధికారం దేవుడు చేశాడు. ఏలుదురు అన్నాడు. వేటిని వెళ్తారు? ఆకాశంలో ఉన్న పక్షులను, భూమి మీద పాకు జంతువులను, అలాగే సముద్రంలోని జలచరాలను, అలాగే ప్రాకు పురుగులను, జంతువులను అన్నిటినీ ఏలుదురు అని అన్నాడు. భూమి అంతా కూడా నీ వశం చేసుకో అన్నాడు. ఎలా? తన పిల్లలతో వశం చేసుకోమన్నాడు. భూమి అంతా కూడా మనిషి యొక్క అధికారం కిందికి దేవుడు ఇచ్చాడు. సో దేవుడు భూమి మీద ఏదైనా కార్యం చేయాలంటే దేవుడు తన బిడ్డల యొక్క మాట చొప్పున చేస్తాడు. అందుకే నువ్వు మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడైతే మనుషులు పాపం చేశారో అధికారం అంతా అపవాదికి వెళ్ళిపోయింది. అధికారం ఎవరికి వెళ్ళిపోయింది? చెప్పాలి, ఎవరికి వెళ్ళిపోయింది? అపవాదికి ఎప్పుడైతే అధికారం వెళ్ళిపోయిందో మరలా మనుషులకు అధికారం ఎప్పుడు వచ్చిందంటే ప్రభు శిలువ మీద తన రక్తము కార్చి పాపమును కడిగి ఆయన ఎవరైతే ఆయనను అంగీకరించారో వారిని తన కుమారులుగా చేసుకున్నాడు. ఆ కుమారులకు మరలా అధికారం ఇవ్వబడింది. ప్రభు మత్తయి సువార్త 28:19 ఏమంటే నాకు పరలోకమందును భూమి అందును సర్వాధికారము ఇవ్వబడింది. సో ఒక మనుషుడికి నాకు ఇవ్వబడింది అని అంటుండే, అది మీకు ఇస్తున్నాను అని అంటాడు. దేవుడు మనకు అధికారము ఇచ్చాడు. సో దేవుని యొక్క అధికారం కింద మనం ఉన్నాం. దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. సో ఈ అధికారము నువ్వు భూమి మీద నువ్వు దాన్ని ప్రభుకు చెప్తావు అనమాట. ప్రభు ఇది చెయ్యి అంటే ఆయన చేస్తాడు. అందుకే అన్నాడు, సంఘానికి నేను పాతాళలోకైనా తాళపు చెవులు నేను ఇచ్చానంటాడు. దీని మీద నా సంఘాన్ని కట్టానంటాడు. అని ఏమంటాడంటే, నీవు సంఘమా నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది నేను బంధిస్తాను, నువ్వు ఏది విడుదల చేస్తావో అది నేను విడుదల చేస్తానని దేవుడు అన్నాడు. నువ్వు ఏది బంధిస్తావో అది బంధిస్తాను, ఏది విడుదల చేస్తావో అది విడుదల చేస్తానన్నాను. సో ఈ పాయింట్ ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు సంఘము చెప్తే తప్ప దేవుడు భూమి మీద కార్యం చేయడు. సంఘం అనగా అర్థమైంది, యేసునందు విశ్వాసం ఉంచిన నువ్వు చెప్తే కానీ దేవుని కార్యం జరగవు. అందుకే ఖచ్చితంగా నువ్వు భూమి మీద ప్రభు వచ్చినప్పుడు ఆయన భూమి మీద చెప్తుంటే పరలోకంలో దేవుడు తండ్రి చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు ఏమన్నాడు? పరలోకము నా తండ్రి అని చెప్పి తండ్రితో మాట్లాడించాడు. ఆయన ఇక్కడ సంఘం మనిషి పలుకుతుంటే నీ నామము వచ్చును, నీ నామము పరిశుద్ధపరచబడు. ఆయన నామం పరిశుద్ధమైందే, కానీ ఇక్కడ మనిషి పలుకుతే ఈ ఏరియాలో పరిశుద్ధం అవుతుంది. నీ రాజ్యం వచ్చి ఇక్కడ నువ్వు రాజ్యం వచ్చునుగా కానంటే ఆయన రాజ్యం ఇక్కడ వస్తుంది. సో అలా చెప్తున్నాడు. సో ఈ రోజు నుంచి మీరు రెండో రోజుకి మనం ఉపవాస దినానికి వచ్చేసాం. అయితే మీరు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండడానికి అవకాశం. నేను చెప్తాను కొన్ని విషయాలు, ఉపవాసం యొక్క ఉపయోగాలు మీరు ఆల్రెడీ నేను మీకు చెప్తున్నాను.
ఉపవాసం నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది, పాపానికి దూరంగా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరగా పాపానికి దూరంగా ఉండి ఉపవాసం జరిగిస్తూ ఉంటావో, అంటే తిండి మానేయడం కాదు ఉపవాసం అంటే, తిండి మానేసి ప్రభు దగ్గర కూర్చోవడం అనమాట. తిండి మానేసి సమయాన్ని దేవునికి ఇవ్వడం అనమాట. అలా రోజు ఒక గంట నీ పని ఒకవేళ నీకు సమయం ఎక్కువ ఉంటే సమయం ఎక్కువ గడుపు, నీకు సమయం తక్కువ ఉంటే ఉపవాస దినాల్లో నువ్వు పనికి వెళ్ళే వ్యక్తి అయితే పని అయిపోయిన తర్వాత నీ సమయాన్ని దేవుని దగ్గర గడుపు. నువ్వు ఒంటరిగా కూర్చో. నువ్వు అలా ఉపవాసం చేస్తూ నీవు చెప్పింది ఈ ప్రార్థన ఈ 40 దినాల్లో జరగబోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు పలికేది జరగబోతుంది. నువ్వు ప్రభుకు చెప్పేది జరగబోతుంది. నువ్వు ప్రభుకు దగ్గరవుతూ పలికే ప్రార్థనలు జరగబోతున్నాయి. ఉపవాసము జవాబు ఇవ్వదు. ఉపవాసం ఉంటే దేవుడు కార్యాలు చేయడు. ఉపవాసం నేను దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవునికి దగ్గరైన నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. సో ఈ భూమి మీద ఒక దేవుని కుమారుడిగా జీవిస్తూ ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు. యేసునందు విశ్వాసం ఉంచేవారు దేవుని కుమారులుగా అధికారం పొందారు. అయితే పరిశుద్ధాత్మ చేత నడిపించేవాడు వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. అటు ఆత్మచేత విశ్వాసం కలిగి ఉన్న ఆ దేవుని కుమారులు, నువ్వు దేవునికి దగ్గరయ్యే ఉపవాస జీవితం, పాపానికి దూరమయ్యే ఉపవాస జీవితం కలిగి నువ్వు ప్రార్థన చేసిన ప్రతి అంశము దేవుడి జవాబు నీకు ఇవ్వబోతున్నాడు. కొన్నిటికైతే మీరు కరెక్ట్గా స్టార్ట్ చేయండి. ఈ 10 రోజుల్లోనే మీరు కార్యాలు చూడబోతున్నారు. మీళ్ళలో పనిచేస్తున్న అపవాది శక్తులు, మనుషులను పట్టి పీడిస్తున్న సైతాన్ కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు యేసు నామములో బంధించబడి దూరం అవుతాయి. సమాధానం వస్తుంది. మనుషులు దీవించబడతారు, సమాధానం పొందుతారు, మనుషులు దీవించబడతారు. సో మీరు ఒకటే, ఈ 40 దినాల కొరకు మీరు ఏం చేయాలంటే, మీరు ఇంట్లో ప్రార్థన చేసి ఖచ్చితంగా రావాలి. మా ప్రార్థనకు వచ్చేటప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏంది సమాధానము కొరకు మీరు ప్రార్థన చేస్తూ రావాలి. అలాగే పొద్దున్న పూటన మీకు చెప్పాను, ఉదయం 4 గంటలకి కొంతమంది లేచి స్తుతి ప్రార్థన అలాగే వాక్య ధ్యానము చేయమని నేను కోరాను. 4 గంటలకి మీరు స్తుతి ప్రార్థన, కొంతమంది 4 గంటలకు లేకపోతే 4:30 లేకపోతే 5 గంటలకు, కానీ ఖచ్చితంగా ఉదయకాలము మీరు 1 గంట లేకపోతే కుదిరితే 1:30 మీరు ప్రార్థనలో ఉండి ఆ తర్వాత మీ రోజంతటి మీరు గడపడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు మరలా మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం, సాయంత్రం కుదిరితే సాయంత్రం ఈ ప్రార్థన కూడికి వచ్చేలోపు మీరు దాదాపు 1 గంట సేపు అయినా కనీసం ప్రభు సన్నిధిలో 1:30 ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. మీ యొక్క పరిస్థితిని బట్టి ఉపవాసము ఉండడానికి ప్రయత్నించండి. ఒక పూట ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. లేకపోతే పనికి వెళ్ళేవారు ఈ నైట్ ఉపవాసం ఉండండి. 2 పూటలు మీరు ఉండి ఈ నైట్ అంతా ఉపవాసం ఉండడానికి, అంటే సాయంత్రం నుంచి నెక్స్ట్ పొద్దున్నే మీరు మళ్ళీ ఆహారం తీసుకోవచ్చు. ఇదే ఉపవాస ప్రార్థనలు చాలా అవసరమైన ప్రార్థనలుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను 2 విషయాలు మీకు చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అయితే మొదట ఉపవాసం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉండాలి. ఏదో ఉట్టిగా ఉండొద్దు. ఉపవాసం చాలా కారణాలు పెట్టుకొని ఉండాల్సిన అవసరం, కారణం లేకుండా, ఒక గురి లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా ఉపవాసాలు ఉండడము అది కరెక్ట్ అయిన ఉపవాసం కాదు. నేను చెప్తున్నాను, ఉపవాసము సమస్యలు పరిష్కరించబడడానికి ఉపవాసం ఉండొచ్చు, వారిని రక్షణలోకి నడిపించడానికి ఉపవాసం ఉండొచ్చు, కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే కొన్ని అవసరతల కొరకు ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్యం స్వస్థత కొరకు ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే ఒక మంచి సాక్షి జీవితం కొరకు, నేను అందరినీ ప్రభావితం చేసే సాక్షి జీవితం కొరకు ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే చీకటి శక్తులు, దుష్ట శక్తుల నుంచి కాపాడబడినట్లు ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఇంట్లో భయంకరమైన అపవాది కార్యం జరుగుతుంది, దాన్ని లయపరచాలి, దాన్ని సరి చేయాలి అనడానికి కూడా ఉపవాసం ఉండొచ్చు. అయితే మీరు దేని కొరకు ఉపవాసం ఉంటున్నారో అది మీరు స్పష్టంగా మీ మైండ్లో దాన్ని పెట్టుకోవాలి. దాన్ని పెట్టుకొని దాని గురించే మీరు ఉపవాసం, దాని విషయంలో మీరు ప్రార్థన ఆరంభించాలి. ఖచ్చితంగా మీరు అద్భుత కార్యం చూస్తారు. ఈ సమయంలో నేను ఒక వాక్యం ముందు తీసుకురావాలనుకుంటున్నాను. నేను దాదాపు ఒక 9 రకాల ఉపవాసాలు బైబిల్లో ఉన్నాయి. శిష్యుల ఉపవాసం ఉంది, శిష్యుల ఉపవాసం ఉంది, అందు చెప్పండి శిష్యుల ఉపవాసం. అలాగే ఒక భక్తుడు ఎజ్రా ఉపవాసం, చెప్పాలి తొందరగా, ఎజ్రా ఉపవాసం.
సమూయేలు ఉపవాసం, ఏలియా ఉపవాసం, విధవరాలు ఉపవాసం, పౌలు యొక్క ఉపవాసం, దానియేలు యొక్క ఉపవాసం, బాప్తిజం ఇచ్చు యోహాను ఉపవాసం, ఎస్తేరు యొక్క ఉపవాసం. ఇన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ఉపవాసాలు నేను చెప్తాను. అయితే ఈ ఉపవాసాల ద్వారా ఖచ్చితంగా దేవుడి కార్యాలు చేస్తాడు. ఒక్కొక్క ఉపవాసం ఒక్కొక్క ఉద్దేశంతో చేపడుతుంది. శిష్యుల ఉపవాసం దేని కొరకు అంటే వ్యసనముల నుండి విడుదల కలుగునట్లు. దేని నుండి విడుదల కలుగునట్లు ఉపవాసం? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన వ్యసనం ఉంటుంది. నీ వ్యసనమైన, నీ ఇంట్లో ఉన్న వ్యక్తుల వ్యసనమైన నీ ఉపవాసం ఉండి చేస్తే వ్యసనం నుంచి విడుదల కలుగుతుంది. శిష్యులు చేసే ఉపవాసం. అలాగే ఇజ్రా చేసే ఉపవాసము భయంకరమైన సమస్యల్లో ఉన్న దేశం, ఆయన దేశం చాలా భయంకరమైన సమస్యలు ఉంటాయి. ఆ దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ సమస్యకు పరిష్కారం వచ్చింది. మన కుటుంబాల సమస్యలు ఉండొచ్చు, దానికి కొన్ని ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం వస్తుంది. సమూయేలు ఉపవాసం. సమూయేలు ఉపవాసము తన కుటుంబీకులను దేవుని దగ్గరికి తీసుకురావాలని, తన ప్రజలను దేవుని దగ్గరికి తీసుకురావాలని ఉద్దేశంతో చేసే ఉపవాసం. అలాంటి ఉపవాసం చేస్తే నిశ్చయముగా నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు దేవుని సన్నిధిలో రక్షణ పొందే గొప్ప కృపను పొందుతావు ఆ ఉపవాసం కానీ చేస్తే. అలాగే ఏలియా ఉపవాసము, ఇదిగో మన మనసులో చాలా భయాందోళనతో ఉంటాం. ఓడిపోతామనో, చచ్చిపోతామనో, లేకపోతే ఇంకా రకరకాల బలహీనతలతో మనము, రకరకాల అలవాట్లతో మనం ఉంటాం. వాటన్నిటిని జయించాలంటే ఏలియా ఉపవాసం చేయాలి. ఏం ఉపవాసం చేయాలి? ఏలియా అవసరం. అలాగే విధవరాలు ఉపవాసం. మన అవసరతల్లో దేవుని యొక్క గొప్ప సహాయం మనకు రావాలంటే విధవరాలు చేసిన ఉపవాసం చేయాలి. అలాగే దానియేలు ఉపవాసం. ఇతరులను ప్రభావితం చేసి వారి జీవితంలో మార్పు తీసుకోవడానికి మన జీవితం కారణమయ్యేటట్టు మనం ఉండాలంటే, అటువంటి ప్రభావం మనలో ఇతరులకు కనబడాలంటే దానియేలు లాంటి ఉపవాసం చేయాలి. అలాగే బాప్తిజం ఇచ్చే యోహాను ఉపవాసం సేమ్ అలాగే ఉంటుంది. ఎస్తేరు ఉపవాసం. ఇంటి మీద భయంకరమైన దాడి జరుగుతుంది, ఒక ప్రమాదం రాబోతుంది. ఆ ప్రమాదం ఎలా తప్పించుకోవాలి, ఆ సమస్యను ఎలా తప్పించుకోవాలి, ఆ సమస్యను తప్పించుకోవడానికి నువ్వు ఎస్తేరు ఉపవాసం చేయాలి. సో దాదాపు ఇలా 9 రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఈ 9 రకాల ఉపవాసాలు ఎలా జరిగాయి మనం కానీ ధ్యానించి దాన్ని ఆ రీతిగా మనం జరిగిస్తే ఆ ఉపవాసాలు ఉండడం బట్టి ఏ ఫలాలు వాళ్ళు చూస్తారో అదే ఫలాలు మనం కూడా చూస్తాం. సో అందుకే నేను ఇన్ని రకాల ఉపవాసాలు వింటున్నారా? మర్చిపోవడానికి కానీ గుర్తుపెట్టుకోవడానికినండి. ప్రతిరోజు జ్ఞాపకం చేస్తాను ఉపవాసాలన్నీ. ఎందుకంటే అది చేయడానికి కొంచెం జ్ఞానం కావాలిగా. వినేసిపోతే సరిపోదుగా, ఆచరణలోకి పెట్టినప్పుడే కార్యం జరగబోతుంది. సో ఫస్ట్గా మీరు ఏం చేస్తారంటే ఉపవాస దినాల్లో మొదట ఒక గురి పెట్టుకోండి. మీరు ఈ 40 దినాల్లో అసలు నిరీక్షణతో, విశ్వాసంతో ఆ గురి పెట్టుకోండి. నేను ఈ చేస్తున్న ఉపవాసాల ద్వారా ఈ దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడని. అలాగే మీరు ఎలా ఉండాలి ఉపవాసాలు నేను ఇక్కడ మీకు బోధిస్తూ ఉంటాను. మీరు అలా ఫాలో అవుతూ ఉండండి. మీరు అనుకున్న గురి ఏదైతుందో ఉపవాసం కొరకు, దేని కొరకు ఉపవాసం ఉంటున్నారో దాన్ని మీరు జయిస్తారు. ఆ కార్యం మీరు చూస్తారు, నిశ్చయంగా చూస్తారు. కరెక్ట్గా మీరు ఉండగలిగితే 10 రోజుల్లోనే మీరు చూడబోతున్నారు. అంటే పూర్తిగా దీని జ్ఞానము, దీని అవగాహన మీకు వస్తే మీరు త్వరగా రిజల్ట్ చూడబోతున్నారు. కానీ ముఖ్యంగా రెండో పాయింట్ ఏంటంటే ఫస్ట్ గురి పెట్టుకోండి. మొదట ఏం పెట్టుకోవాలి? గురి పెట్టుకోవాలి, ఉద్దేశం పెట్టుకోవాలి. దేని కొరకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు అది నీ మనసులో పద్దాకా అది పెట్టేసుకో. నీ మైండ్లో ఉండాలి నీకు. అది ఒక విషయం గురించి, ఒక రక్షణ గురించి, ఒక స్వస్థత గురించి, ఒక మంచి బలమైన కారణాలు ఇంట్లో ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో నీ జీవితంలో ఆ బలమైన కారణాలు రాసేసుకోండి. పేపర్లో రాసుకుంటారో, హృదయం మీద రాసుకుంటారో, మనసులో రాసుకుంటారో, ఎప్పుడు ఇంకా అదే ఆలాపన. నేను దీని గురించి నేను ఉపవాసం ఉంటున్నాను. అది మీ మనసులో గట్టిగా గురిగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. రెండోది, మీరు ఉపవాసం కొరకు గట్టి తీర్మానం తీసుకోండి. గట్టి తీర్మానం తీసుకోండి. ఒక పూట మానేస్తారా? ఒక రోజంతా మానేస్తారా? సగం రోజు మానేస్తారా? ఒక వారం రోజులు ఉపవాసం ఉంటారా? కొన్ని వారాలు ఉంటారా? 40 రోజులు ఉంటారా? ఒక గట్టి తీర్మానం తీసుకోండి.
ఎందుకంటే చాలామంది భయపడతా ఉంటారు ఉపవాసం ఉండడానికి. నాకేమైనా అయిపోతుందేమో అని. అందుకే మీరు భోజనం విషయంలో ఒక పూట ఉండే వాళ్ళు ఉండండి, లేకపోతే ఘన పదార్థాలు మానేసి ఒట్టి ద్రవ పదార్థాలను తీసుకోండి. కానీ ఖచ్చితంగా వాక్యము ప్రార్థన మీద సమయం గడపడానికి పూనుకోండి. మీరెవరైనా సరే వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. ఈ సమయంలో కొన్ని మీరు వదులుకోవాల్సి వస్తుంది ఈ ప్రార్థనలు చేసేటప్పుడు. ఇలాంటి ఉపవాసం ఉన్నప్పుడు మీరు కొన్నింటిని ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది. మొదటిది, మీరు పాపానికి ఉపవాసం ఉండాలి. మీరు అన్నం మానేసిన, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదివినా, మీరు మీ మాటలు సరైన మాటలు లేకపోతే మీ ఉపవాసం, మీ ప్రార్థన వ్యర్థం. మీరు అంత తిండి మానేసిన శరీరానికి అనారోగ్యం తప్ప ఉపయోగం ఏముండదు. పాపానికి మీ మాటలు, మీ పనులు, మీ ఆలోచనలు, మీరు ఎవరితో కూర్చున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, అవన్నీ సరి చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక సమస్యలో ఉన్నారు, దాని పరిష్కారం పొందాల్సిందే మీరు. అందుకోసం ఉపవాసం ఉండండి. దాంతోపాటు ప్రార్థనకు సమయము, వాక్యానికి సమయము, కూడికకు సమయం ఇచ్చి ఈ పనులు మీరు చూసుకుంటూ పాపానికి దూరంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. రెండోది, కోపం ఈ 40 దినాలు మీరు చూపించడానికి వీల్లేదు. మీరు చేయిస్తారా ఆ యొక్క పాపాన్ని? కోపం వస్తే ఏమొస్తుంది? కోపం భార్య మీద వస్తుంది, భర్త మీద వస్తుంది, నాకు కూడా వస్తుంది. కోపంతో వచ్చినప్పుడు ఏం చేయొద్దు? గట్టిగా కేకలు వేయొద్దు. అది పిల్లల మీద కానీ, భార్య మీద కానీ, ఎవరి మీద అయినా సరే. ఎందుకంటే అది మీలో ఉన్న దేవుని సన్నిధిని మీకు దూరం చేస్తుంది. ఒక్కసారిగా మీరు ఆత్మ యొక్క సన్నిధానాన్ని కోల్పోతారు. ఆయన లోపల ఉంటాడు కానీ ఆయనతో సహవాసం ఉండదు మీకు. ఎందుకని మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఉపవాసం 10 రోజులు ఉండు, నీ ప్రార్థన పరలోకానికి చేరదు. ఉపవాసము నువ్వు దేవునికి దగ్గరగా చేసి ఆ దేవునికి దగ్గరైన నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దానికి జవాబు వస్తుంది. సో నువ్వు కోపంలో ఉన్నప్పుడు నువ్వు ఏమైపోతావు? మరలా దేవునికి దూరం అవుతావు. నువ్వు పొద్దంతా అన్నం తినకుండా ఉన్నావు, కాసేపు వాక్యం చదివావు, కాసేపు ప్రార్థన చేసావు, కానీ ఏదో విషయంలో కోపపడ్డావు, కేకలేసావు. సో ఏమైంది? నీ ఉపవాసము వ్యర్థమైపోయింది, నీ ప్రార్థన వ్యర్థమైపోయింది, నీ ధ్యానం వ్యర్థమైపోయింది. ఎందుకంటే నువ్వు ఎవరికి దూరం అయిపోయావు? దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, దేవుని ఆత్మకు దూరం అయిపోయావు. జాగ్రత్త. సో మళ్ళీ చెప్తున్నాను, ఉపవాసం కార్యం చేయదు, ఉపవాసం దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. దేవుని దగ్గరలో అనగా దేవునికి సమీపంగా ఉన్న నీవు చేసే ప్రార్థనకు కార్యం జరుగుతుంది. ఎంతమందికి మాట అర్థమవుతుంది? ఉపవాసం ఉండడు. ఎందుకుంటావు ఉపవాసం? నువ్వు దేవుని దగ్గర అవ్వడానికి ఇంకా వేరే మార్గం లేదు. దేవుని ఆత్మలో బలమయ్యి దేవునికి దగ్గరై దేవుని ఆత్మలో ఫలించే ఒకే ఒక విధానం దేవునికి దగ్గర అవ్వడం. దాని కొరకే ఈ యొక్క క్రమశిక్షణ, ఉపవాసం అనే క్రమశిక్షణ. మూడోది, చింతకు దూరం అవ్వాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో దేవునికి అప్పగించేస్తావు కాబట్టి ఇంకా నువ్వు ఆయనకు అప్పగించుకుంటున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నావు. మన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎవరి చేతిలో మన జీతం ఉంటుంది? డాక్టర్ చేతిలో. ఎవరి చేతిలో మన జీతం పెట్టేస్తాం? డెలివరీ సరిగా అవ్వట్లేదు, బిడ్డ కాలు కిందికున్నాయి, తల పైకి ఉంది. అప్పుడు డాక్టర్ మంటిది ఆపరేషన్ చేయాలని అందరూ ఎవరి చేతికి అప్పగిచ్చేస్తే మనిషి దేహాన్ని. ఇంకా ఆ టెన్షన్ పడితే చింతిస్తే కుదరదు. ఒకళ్ళు చింతించావు అనుకో, బీపీ హై పెరిగిపోతుంది. ఆయన బీపీ చెక్ చేస్తా ఉంటాడు, నేను నీకు ఆపరేషన్ చేసి బయటికి వెళ్ళిపో అంటాడు. నీ బీపీ తగ్గేంత వరకు నీకు ఆపరేషన్ చేయాలంటాడు. ఎందుకంటే బీపీలో ఉన్నప్పుడు కొంచెం కోస్తే మొత్తం రక్తం అంతా బయటకు వచ్చేసి డేంజర్ అయిపోతుంది అని చెప్పేసి బీపీ నార్మల్గా ఉన్నప్పుడు 1 సంవత్సరం పట్టింది అయోధ్యమ్మ గారి కంటి ఆపరేషన్. సంవత్సరం పట్టింది ఆమె కంటి ఆపరేషన్. ఎందుకు తెలుసా? ఆమె బీపీ ఫుల్ హై ఉంది. ఫుల్ హై బీపీ వల్ల ఆమెకు ఆపరేషన్ చేయడం కష్టమైంది. ఏం గుర్తున్నక్కడ డాక్టరు చింతించకుండా నాకు అప్పగించుకుంటే అప్పుడు నేను ఖచ్చితంగా మంచి ఆపరేషన్ చేస్తానంటాడు.
సో ఉపవాసం అనేది ఒక ఆపరేషన్ లాంటిది. ఏంటిది? ఆపరేషన్ లాంటిది. ఇక నువ్వు ఉపవాసం ఉన్న తర్వాత నువ్వు ఏం చేయాలి? ఇక నీ విషయంలో నువ్వు చింతించడం మానేయాలి. అంటే ఏం చేయాలి? నీ బాధ అంతా కూడా ప్రతిరోజు యేసుకి చెప్పుకోవాలి. చెప్పుకొని విశ్వాసంతో ఇది క్యాన్సిల్ అగును గాక, ఇది కొట్టివేయబడును గాక, అది నేర్చుకోండి ఒకసారి ఆ మాట. నువ్వు కానీ, ఎందుకంటే నువ్వు ఇప్పుడే చెప్పాను ఏం చెప్పానంటే, మనుషుడు, దేవుని కుమారులుగా అయిన మనుషులు ఏం చెప్తే అది పరలోకం నుండి జరగడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి పక్కన కూర్చున్నాడు. యేసుప్రభు సమాధి చేపట్టి తిరిగి లేచాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసుప్రభు? 2024 సంవత్సరాల క్రితం ప్రభు భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఏం చేశాడు? మనుషులకు బోధించాడు, మనుషుల జీవితాలకు కావాల్సిన మాటలు చెప్పి అనేకులను బాగు చేశాడు, రోగాలను బాగు చేశాడు, దయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు, అందరినీ బాగు చేశాడు. చచ్చిపోయిన వారిని తిరిగి లేపి మానవులు నరకానికి వెళ్తున్న కారణమైన పాపాన్ని తన మీద వేసుకొని సిలువలో తన రక్తము కార్చి మానవులకు పాపానికి నరకానికి తీసుకెళ్ళిపోతున్న పాపంతో కూడా సిలువలో దానికి ప్రాయశ్చిత్తం చేసి దానికి రావాల్సిన మరణమును ఆయన అనుభవించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ 40 దినాలు తన శిష్యులకు కనబడి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తుండే అక్కడ? ఎలా వెళ్ళాడు? ఆయన శరీరంతో వెళ్ళాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన వాక్కు అయిన దేవుడు వాక్కుగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఒక కన్య గర్భంలో పిండముగా వచ్చాడు. కానీ ఆయన శరీరం ధరించుకున్నాడు. భూమి మీద శరీరంతో 33 సంవత్సరాలు ధరించాడు. చనిపోయి తిరిగి లేచేటప్పుడు అదే శరీరముతో మహిమ దేహముతో పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి ఏ శరీరం వెళ్ళదు, ఎందుకంటే అదృశ్య లోకం అది. కానీ అదృశ్య లోకంలోనికి ఆ దేవదూతల లోకంలోనికి ఆ పరలోకానికి నా శరీరంతో వెళ్ళాడు. ఇంకా శరీరంతోనే ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఏం చేస్తుండే ఆయన అంటే, తన యందు విశ్వాసం ఉంచిన దేవుని కుమారుల యొక్క ప్రార్థన వింటూ వారు చెప్పిన దానికి ఆమేన్ అనడానికి రెడీగా ఉన్నాడు. నిజంగా నువ్వు సరైన సంబంధం దేవునితో కలిగి నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకొని పాపానికి దూరం ఉండి మంచి విశ్వాసంతో దేవుని కొరకు బ్రతికే ఒక మంచి మార్గంలో జీవిస్తూ నీవు అడిగే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అంత మాత్రం కాదు, అలాంటి ఒక 2-3 ఉంటే వారిద్దరు ఏకీపిస్తే కార్యం జరిగిస్తాడు. అందుకే సంఘ ప్రార్థన చాలా బలమైనది. సో సంఘంలో కూడా అందరూ ఏకాత్మ కలిగి, పరిశుద్ధం కలిగి, విశ్వాసం కలిగి దేవుని దగ్గరే మండుతున్న సంఘముగా వారు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుంది. 6 నెలల పైన హాస్పిటల్లో ఉన్నారు సువర్ణమ్మ గారు, అలాగే కృష్ణ గారు. గోపికి అసలు ఎంత విసిగిపోయాడంటే, అసలు ఆ బండి తీసుకున్నాడు టాటా ఏసీ, దాన్ని కిస్తీలు కట్టాలి. ఎట్లా కడతాడు? ఆయన ప్రోగ్రాంలు చేసుకోని కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకంటే హాస్పిటల్ ఉండాలి అమ్మతో నాయనతో. చాలా ఇబ్బంది పడ్డాడు. ఎక్కడైనా కిరాయిలకు వస్తే పోవడానికి లేదు. ఏంటి ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది? మంచి బండి కొనుక్కున్నాడే, కట్టలేకపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఏముంది? భయంకరమైన రోగం ఉంది. దానికి కారణమైన వాటన్నిటినీ అపవాది కార్యాలను, దానికి వెనుకున్న దోషము, శాపము అంతా కూడా ఒక మంచి ప్రార్థన ద్వారా విడుదల వస్తుంది. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఒక మంచి ప్రార్థన, అది సంఘం చేయాలి, లేకపోతే ఎవరైనా ఒకరు చేయాలి, లేకపోతే వారు చేసుకోవాలి. ఈరోజు ఇంటికి వచ్చాం, ఈరోజు 40 దినాల్లో 2వ ఉపవాస దినంగా వచ్చాం. మరి ఎంతమంది మీరు ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు. కానీ నిజమైన ఉపవాసం ఏంటంటే ఈ రోజు ఈ కుటుంబానికి విడుదల కలిగించడమే ఉపవాసం. ఎట్లా కలిగిస్తాం? మనం ఎట్లా కలిగిస్తాం పాస్టర్ గారు అంటే అన్నాడు, నీవు ప్రకటిస్తే నేను చేస్తానని ప్రభు అన్నాడు. సో అది మీరు మైండ్లో తీసుకోండి. మీరు మామూలుగా వచ్చేయకండి. మీరు ఇక్కడ ఏ ప్రార్థన చేస్తున్నారో ఈ కుటుంబానికి అది జరుగుతుంది. అందుకే మీరు చాలా సిద్ధపడి రావాలి. మీరు హృదయం పరిశుద్ధంగా పెట్టుకోండి. మీరు నిజమైన ఉపవాసంలోనికి రండి. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన కొన్ని కుటుంబాలకు మేలు జరగబోతుంది 40 దినాల్లో. అందుకే ఒక మంచి నమ్మకమైన వారు కావాలి ఉపవాసం చేసేవారు. ఏం ఉపవాసం? తిండి మానేడే ఉపవాసం గురించి మాట్లాడట్లే.
నీ శరీరంలో పాపం ఉండకుండా చూసుకో. వ్యసనాల నుంచి విడుదల పొందు. ఎందుకు తెలుసా? నీ ద్వారా ఈ కొన్ని కుటుంబాలు బాగవుతాయి. నీ ద్వారా కొన్ని కుటుంబాలు బాగవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా నీ కుటుంబం కూడా బాగోబోతుంది. చాలా సీరియస్గా ఉండాలి. కోపతాపాలు మానేసేయాలి. దేవునికి ఆపరేషన్ థియేటర్లో ఆ యొక్క ఆ గర్భంలో ఉన్న డెలివరీకి కష్టంగా ఉన్న అమ్మాయిని ఎట్లయితే అప్పగించేశారో అట్లాగా చింతను కూడా ప్రభుకి అప్పగించి, పరిస్థితులు చాలా భిన్నంగా ఉండొచ్చు. ప్రార్థన చేసేంత పరిస్థితి ఇంట్లో లేదేమో ఇప్పుడు. మాకున్న కష్టాలు, మాకున్న ఆ ఒత్తిడి ఇప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండలేం, ప్రార్థన చేయలేం అన్నట్టు ఉండొచ్చేమో. కానీ వేరే దిక్కు లేదు, అది కూడా గుర్తుపెట్టుకో. వేరే దిక్కు లేదు. ఎంత అని పోరాడుతావు? ఎన్ని సంవత్సరాలని ఈ జటిలమైన సమస్య. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రి తన కుమారునికి పుట్టినప్పటి నుంచే ఒక రోగం వచ్చింది, చంద్ర రోగం. ఆ రోగం యొక్క స్వస్థత కొరకు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, ఎన్ని మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు, ఎన్ని వైద్యములు చేయించాడు. కానీ ఆ కుమారుడు బాగా అవ్వట్లేదు. అది రోగం యొక్క లక్షణం ఏంటంటే సడన్గా ఒక దయ్యం పట్టేసి అతడు మంటల్లో పడిపోతాడు, బావిలో దూకేస్తాడు, తనను తాను కొట్టుకుంటాడు, వామిటింగ్ చేసుకుంటాడు, విలవిల కొట్టుకుంటూ ఉంటాడు. ఆ తండ్రి చాలా తట్టుకోలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కొడుకుని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ దినములలో తెలిసింది ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడని, అప్పటికే ఆయన చాలా మందిని బాగు చేశాడని విషయం సమాచారము ఇతన్ని తెలిసి ఆశ పుట్టింది. ఎవరో చెప్పారు. అయితే ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ప్రభు ఆయన వచ్చిన చోటికి లేడు. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు రూపాంతరపు కొండ మీదకి. కానీ ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. శిష్యులను అడిగారు, అయ్యా మరి నా కుమారునికి ఇట్లుంది, మీరు బాగు చేయగలరా? చేతనైతే బాగు చేయండి అంటే వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేశారు. ఆ కుమారునికి బాగు అవ్వలేదు. పెద్ద గోల అయిపోయింది. ఆ మాటలు ఈ మాటలు చెప్పారు, ఏంది రోగం పోలేదు, బాగా వినేసి వచ్చాను అని ఒక గందరగోళ పరిస్థితి అక్కడ ఏర్పడింది. ప్రభు కొండ దిగి వచ్చాడు 3 శిష్యులతో. రాత్రంతా ప్రయాసపడ్డారు మిగిలిన శిష్యులు, కానీ ఫలితం లేదు. కానీ కొండ దిగి ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ శిష్యుడు కొండ దిగి ప్రభుతో పాటు 3 శిష్యులు వచ్చారు. వచ్చినప్పుడు వారు ప్రభుతో ఇలా మాట్లాడారు. చూడండి మార్క్స్ వార్త ఎవరు చదువుతున్నారు? వారు ఆయన వద్దకు వాడిని తీసుకొని వచ్చిరి. దయ్యమాన్ని చూడగానే వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు అల్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎప్పటి నుండి వీడికి జరుగుతుందని అడిగాడు. బాల్యం నుండి అని అన్నాడు. అది వాడిని నాశనం చేయాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను. ఏమైనా నీకు చేతనైతే ఓ యేసు మా మీద కనికరపడి మాకు సహాయం చేయి అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నమ్మడం నీ వల్ల అయితే నమ్మే వ్యక్తికి సమస్తము సాధ్యము అన్నాడు. ఆలోచించండి, మరలా అదే పాయింట్కి వస్తున్నాను. నమ్ముట నీకు సాధ్యమైతే నమ్మే వ్యక్తికి సమస్తము సాధ్యమంట. సమస్తం సాధ్యం ఎవరికి? దేవుడికి కదా. కానీ నమ్మే వ్యక్తికి సమస్తం సాధ్యం అంటాడేంటి? నమ్ముట నీ వలనైతే నాకు సాధ్యం అనలేదు అక్కడ. నమ్ముట నీ వలనైతే నమ్మే వ్యక్తికి సమస్తము సాధ్యం అన్నాడు. అంటే మరలా అదే పాయింట్కి వస్తున్నాను. మనిషి విశ్వాసంలోకి వస్తే దేవుడు ఏది కావాలని అతను కోరుకుంటాడో అది అతను పొందుకోగలడు. మళ్ళీ ఆలోచించండి మాట. ఒక మనిషి సరైన విశ్వాసంలోకి వస్తే దేవుడు ఫలానా కార్యం చేయగలడు, ఫలానా సమస్యలను పరిష్కరించగలడు అని ఆయన మీద పూర్తి విశ్వాసం రాగలిగితే ఆ నమ్మకాన్ని బట్టి ఆ దేవుని దగ్గర సమస్తమును పొందుకోగలడు. యాయిరు కుమార్తె చనిపోయింది.
తండ్రికి వెళ్ళక యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసయ్య, నా కుమార్తె బాగా రోగంతో ఉంది, చచ్చిపోయే పరిస్థితి ఉంది, కొంచెం వచ్చి బాగు చేయని అంటే, యేసు ప్రభు నీ కుమార్తెకి ఏం కాదు, బాగానే ఉంటుంది అని చెప్పి దారిలో ఆమె ఇంటికి వెళ్తా ఉంటాడు యాయిరుతో పాటు. కానీ దారిలో చాలా మంది యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటారు. ఒక స్త్రీ వస్తుంది 12 సంవత్సరాల రక్తస్రావం రోగంతో. 12 సంవత్సరాల రక్తస్రావం రోగంతో ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏమనుకుంటుందంటే, అప్పటికే చాలా ఖర్చు పెట్టేసింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము ఆగకుండా వస్తుందంటే ఆ స్త్రీ యొక్క సమస్య ఎట్లుంది? చాలా పెద్ద సమస్య ఆ స్త్రీకి. ఎన్ని డాక్టర్లకు చూపించుకోవచ్చు, అట్లనే అలా బలహీనతలు అలా సైలెంట్గా ఉండి ఉంటుందా? లేదు. చాలా ఖర్చు అయిపోయిండొచ్చు, చాలా గొల్లు అయిపోయిండొచ్చు, చాలా ఇబ్బందికరంగా ఆ స్త్రీ పరిస్థితి ఉండొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వార్త విన్నది, ఆయన బాగు చేస్తాడని. ఆమె తెలుసుకొని ఎట్లా వచ్చింది తెలుసా? నమ్మకంతో వచ్చింది. అందరు నా వైపు చూడండి, అనుకున్న వారి గురించి పట్టించుకోకండి. నమ్మకంతో వచ్చింది. ఎటువంటి నమ్మకం అంటే, ఆమె రక్తస్రావముతో ఉన్న విషయము అక్కడున్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళ సమాజంలో అటువంటి స్త్రీలు ఎక్కడికి రావద్దు, మనుషుల మధ్యలోకి రావద్దు. కడగా ఉన్న స్త్రీ అంటారు. అలాంటి స్త్రీలను దూరంగా ఉంచాలని అంటారు, అపవిత్రంగా ఎంచుతారు. అలా ఉన్నవారు దినములైన తర్వాత చక్కగా మళ్ళీ బలర్పణతో వాళ్ళని తమ శుద్ధీకరణ ఆచారం అన్నది ఒకటి ఉండేది. అలా అపవిత్రంగా ఉన్న వ్యక్తి సమాజంలోకి అట్లా రావడానికి వీల్లేదు. అలాంటి భయంకరమైన ఆచారంలో ఉన్నారు వాళ్ళు. అయితే ఆమె అనుకుంది, ప్రభు బాగు చేస్తాడన్న విషయం నాకు తెలిసి నమ్మకంతో ఏమైంది, అందరూ చెప్తే నన్ను వెలివేస్తాను, నన్ను కొడతారని చెప్పేసి రహస్యంగా ఆయన దగ్గరికి వెళ్తాను, ఎవరికి చెప్పకుండా అంత గుంపులో చక్కగా ఆయన కొంగును ముట్టుకొని బాగైపోయి వెళ్ళిపోతాను. ఎవరికి చెప్పకుండా, చడి చప్పుడు చేయకుండా నేను బాగుపడి వెళ్ళిపోతాను. ఆయన ముట్టగానే ఆయనకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, ఆయనకి ఏం చెప్పను, ఎందుకంటే ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన కొంగుజాలు నాకు అనే నమ్మకము ఏం చేసింది, ఆమెను ఆయన దగ్గర తీసుకొచ్చింది. అందరు బిజీగా వెళ్తున్నారు. యాయిరు కుమార్తె ఇంటికి యేసు ప్రభు వెళ్తున్నాడు. కొంతమంది వచ్చి చెప్పారు, నీ కుమార్తె చనిపోయిందని, బోధకుని ఇంకా తొందర పెట్టకమని. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మాట వెంట నువ్వు భయపడకు, నీ కుమార్తె నిద్రపోతుంది నువ్వు అని చెప్పి ప్రభు ధైర్యం చెప్తున్నాడు అతనికి. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ స్త్రీ వచ్చి యేసు ప్రభుని కొంగును ముట్టేసింది. ముట్టగానే యేసయ్యలో నుంచి ఆమె ప్రభావం వచ్చి ఆమె శరీరంలోనికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. వెంటనే ఆమె రక్తము కట్టుకొనెను అంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభు సైలెంట్గా లేడు. యేసు ప్రభు అది బయట పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఎవరెవరు ఇక్కడ విశ్వాసంతో కూర్చున్నాడో ఆయన చూస్తున్నాడు. ఎవరెవరికి మా జీవితాలు బాగు చేస్తాడు ఈ దేవుడు. ఈ రాత్రి నేను ఇక్కడ కూర్చున్నాను, ఏ దేవుని గురించి, ఏ దేవుని నామములు ఇక్కడ ప్రార్థన జరుగుతుందో ఆ ప్రభు నా కుటుంబాన్ని సరి చేస్తాడు, నా సమస్యలు బాగు చేస్తాడు, నా రోగం తీస్తాడు అని నమ్మకం, ఆ ప్రభు మీద నమ్మకం కలిగిన కూర్చున్న వారి హృదయాలను చూస్తున్నాడు, విశ్వాసం చూస్తున్నాడు. ఉపవాసము నువ్వు ఎంత చేసినా నీ హృదయంలో విశ్వాసం లేకుండా దేవుని విషయంలో ఏం జరిగించాడు. విశ్వాసంతో ఉపవాసం ఉండే వారి కార్యాలు చూస్తారు. ఆమె విశ్వాసంతో ఏం చేస్తుంది? దేవుని శక్తిని పొందుకుంటుంది. మరలా చెప్తున్నా, నమ్ముటని వలనైతే నమ్మువానికి అంటే సరైన విశ్వాసంతో ఒక మనుషుడు దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గర అన్ని పొందుకోగలడు. మార్క్స్ వార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరేమైతే అడుగుతున్నారో పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును. మీరు ఏమైతే అడుగుతున్నారో పొంది ఉన్నామని నమ్ముడు, అవి మీకు కలుగును. మరలా చెప్తున్నాను, ఫస్ట్ పాయింట్ అదే మరలా చెప్తున్నాను. దేవుడు ఎవరికి ఈ భూమి మీద మనుషులు చెప్పేది దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఈ మనుషులు ఈ భూమిని ఏం చేయడానికి సృష్టించబడ్డారు? పరిపాలన చేయడానికి. మీరు భూమిని ఏలండి అని ఆదాంకి చెప్పాడు. సో భూమి మీద మనుషులు చెప్పేది జరిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఆయన చేయగలడని నమ్మకం కలిగి ఆయన అడిగిన వారికి చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే భూమి మీద ఆయన ఏది తన సొంతగా చేయడానికి ఆయన ఇష్టపడడు. ఒక దేశం, సొదొమ గొమొర అనే దేశం భయంకరంగా పాడైపోయింది. మనుషుల పాపం బాగా పెరిగిపోయింది. బావి వరుసలు లేకుండా ఆ దేశం పాడైపోయింది. భయంకరమైన అక్రమ సంబంధాలతో ఉంది.
దాని మీద దేవుని ఉగ్రత వచ్చి ఆ దేశమును కాల్చేయడానికి దేవుడు దిగొచ్చి ఎవరిని గెలిచాడంటే విశ్వాసమునకు తండ్రి అయిన, అంటే ఒక శ్రేష్టమైన విశ్వాసమును కలిగి జీవిస్తున్న తన స్నేహితుడైన అబ్రహామును కలిశాడు. అంటే భూమి మీద మనుషులు దేవునికి స్నేహితులు అవుతారు. భూమి మీద దేవుడు ఒక కార్యం చేయాలంటే తన ప్రవక్తలకు చెప్పకుండా ఏది చెయ్యడు. తాను ఇక్కడ కొంతమంది యథార్థవంతులు ఉంటారు. భూమి మీద ఒక మంచి విశ్వాసం కలిగిన ప్రజలు ఉంటారు. వారు విశ్వాసమును బట్టే భూమి మీద తన ప్రణాళికను నెరవేరుస్తాడు వారు చెప్పినప్పుడు. అర్థం చేసుకోండి పాయింట్. ఏమన్నాడు అబ్రాహాము, ఇదిగో నేను సొదొమ గొమొర్రాని ఏం చేయబోతున్నాను, చేయడానికి పోతున్నాను చెప్పడానికి అక్కడ సంభాషణ లేదు. దేవుడు వెళ్ళిపోతుంటే అయ్యా సొదొమ గొమొర్రాని నాశనం చేయకని అడుగుతున్నాడు. అంటే పర్మిషన్ ఆగిపోయాడు దేవుడు. అబ్రహాం చెప్తే ఆగిపోయాడు. మరి ఏం చేయమంటావు? ఒక 50 మంది ఉంటే ఆ దేశాన్ని, 50 మంది నీతిమంతులు ఆ దేశంలో ఉంటే ఆ దేశాన్ని ఏం చేయదు. సరే నువ్వు చెప్పినట్టే. దేవునికి ఎంత కోపం ఉంది. ఆయన సాక్షాత్ భూమికి దిగొచ్చేసి ఆ దేశాన్ని కాల్చేయడానికి వస్తే ఒక విశ్వాసి, తన విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి, ఒక మనుషుడు ఆ భూమి మీద తన యొక్క అనుమతిని బట్టి దేవుడు కార్యం చేయడానికి ఆగిపోయాడు. అందుకే అంటున్నాను, నువ్వు నమ్మితే నీ నమ్మకాన్ని బట్టే దేవుడు కార్యం చేస్తాడు. 30 మంది ఉంటే 50 మంది లేకపోతే ఏం చేయమంటావు అంటే 30 మంది ఉంటే ఆ దేశాన్ని ఏం చేయకు. 30 మంది కూడా లేకపోతే ఏం చేయమంటావు? 20 మంది ఉంటే చేయొద్దు. సరే 20 మంది కూడా ఏం లేకపోతే ఏం చేయమంటే 10 మందిని సరే అని ఒప్పందం చేసుకొని ఆ దేశంకి వెళ్తే 10 మంది కూడా లేరు, ఆ దేశాన్ని కాల్చేశాడు. ఒకవేళ 10 మంది అబ్రహాం చెప్పినట్టు 10 మంది ఉంటే అంత చెడ్డ దేశంను కూడా దేవుడు కాల్చకుండా వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే మనుషుని యొక్క విజ్ఞాపన గురించి ఎదురు చూస్తున్నాడు. ఒక మంచి చేయాలన్నా, ఒక కీడు చేయాలన్నా. భూమి మీద కీడు ఆగుతుందంటే కొంతమంది ప్రార్థన పరుల బట్టి కీడు ఆగుతుంది. కొన్ని మంచి కార్యాలు జరుగుతున్నాయంటే కొంతమంది ప్రార్థన పరుల వల్ల. ఎవరు వాళ్ళు? మంచి విశ్వాసం కలిగిన వారు. ఆ స్త్రీ రక్తస్రావం ఆగిపోయింది, ప్రభు ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? ప్రభు అంటాడు, ఎవరో నన్ను ముట్టారు. ఎంతమంది బిజీగా నీ మీద పడుతుంటే నన్ను ముట్టావంటే ప్రభు అని పేతురు అంటే, లేదు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. ఒకరు విశ్వాసంతో వారికి ఏం కావాలో నా దగ్గర నుంచి తీసేసుకున్నారు నన్ను అడగకుండా అన్నట్టు. మంచి విశ్వాసం కలిగిన ప్రభు వైపు చూడగలిగితే ఆయన కార్యము నువ్వు అనుకున్నది నీకు జరుగుతుంది. మరలా చదువు మార్కు 11:24. అందుచేత నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమైతే అడుగుతున్నావో అది ఏంటంట, పొంది ఉన్నావని నమ్ము. నువ్వు నమ్మితే అప్పుడు అది నీకు ఇస్తాడు. నువ్వు అడిగితే ఇవ్వడు. నువ్వేం కావాలో అది అడగక ముందే నమ్ము, అది నాకు వచ్చిందని. అప్పుడు అదే బిడ్డ నమ్మింది నేను ఇస్తానని, అందుకే ఇస్తాడు. సో మనుషుల యొక్క విశ్వాసాన్ని బట్టి భూమి మీద కార్యం జరగబోతుంది. సో అందుకే సంగమా, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం నమ్మువానికి. అయితే అప్పుడు ఏమంటారు తెలుసా తండ్రి, అయ్యా నా కుమారుడు ఇన్ని సంవత్సరం నుంచి బాధపడుతుంటే మరి నాకు నమ్మకం కలగదు కనుక నమ్మకం నాకు దయచేయి అని అన్నాడు. దేవుడు అతనికి నమ్మకం ఇచ్చేశాడు. ఒకవేళ నీకు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావా, విశ్వాసం అడుగు. ప్రభువా నాకు విశ్వాసం దయచేయి, నా పరిస్థితిని బట్టి అలసిపోయాను ప్రభువా, నమ్మే శక్తి నాకు రావట్లేదు ప్రభువా, దాని కొరకు ఉపవాసం చేయి. ఎందుకు ఉపవాసం? ఆయన విశ్వాసంతో నింపబడు నిమిత్తం నీకు. ఎందుకంటే నీకు విశ్వాసం ఎందుకు కలగట్లేదు? ఎందుకంటే నీ ఇంట్లో జరుగుతున్నా, నీ జీవితంలో జరుగుతున్నా, నీ బ్రతుకులో జరుగుతున్న ఆ శ్రమలు, ఆ కష్టాలు నీకు చాలా పెద్దగా కనబడి వాటి వల్ల ఇక నేను విడుదల పొందలేననేంత పరిస్థితి. పేతురును యేసు ప్రభుని నీళ్ళ మీద నడవడం చూశాడు. ప్రభువా నువ్వే అయితే నన్ను కూడా నడిపించేటట్టు ఆజ్ఞాపించంటే, రా పేతురు నీళ్ళ మీదకి అన్నాడు. దేవుడు సముద్రంలో నిలబడి ఉన్నాడు నీళ్ళ మీద. పేతురు ఓడలో నుంచి నీళ్ళ మీద అడుగు పెట్టాడు. ప్రభుని చూస్తున్నాడు. చూస్తున్నంతసేపు చక్కగా నడుస్తున్నాడు. ఎప్పుడైతే గాలి వీచుచున్న గాలి చెవికి వినబడింది,
ఒకసారి చూశాడు, పెద్ద అల కనబడింది. అది కొట్టుకొస్తూ ఇతని వైపు తిరుగుతుంటే అలను చూశాడు. దాన్ని చూసి భయంతో నింపబడ్డాడు. విశ్వాసం ఒక్కసారిగా పోయింది. విశ్వాసానికి వ్యతిరేకమైనది భయం. నువ్వు భయపడ్డావా, నువ్వు నమ్మలేవు. నమ్మలేకపోతే కార్యం జరగలేదు. ఎంతమంది వింటున్నారు? నువ్వు భయపడ్డావా, నీ పరిస్థితుల్లో నువ్వు జయం పొందలేవు. నీకేదైనా ఒక కార్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఏదైనా ఒక మంచి ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. నీ రోగం బాగు చేసేది ఎవరు? దేవుడు. నీ పరిస్థితులు మార్చగలిగింది ఎవరు? దేవుడు. కానీ ఎవరికి ఆ కార్యాలు జరుగుతాయి? ఎవరైతే నిండు విశ్వాసంతో చెయ్యా అని అడుగుతారో, నువ్వు నమ్ముతున్నావు, నేను ఇవ్వగలుగుతానని నువ్వు నమ్మావు కనుక నువ్వు పొందుకుంటావు. ఈ భూమి మీద దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పగలవా నోటితో? నా ప్రాణమా ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? నా దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, నా కొరకు ప్రాణమే పెట్టాడు. నా కొరకు ఏది వేరేది కార్యం ఎందుకు చేయలేడు? నీ నమ్మకం చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు దయ్యం నిలగొట్టేశాడు. విలవిలాడుకుంటూ ఆ కుమారు నుంచి దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభు నీ శిష్యులు అడిగారు, అయ్యా రాత్రంతా మేము ప్రార్థన చేశాం, ఏం జరిగింది? ఈ దయ్యం పోలేదే. ఇన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్న అతని జీవితంలో మేము రాత్రంతా ప్రార్థన చేశాము. అంతకుముందేను మాకు ఆ ముందు అధ్యాయంలోనే వాళ్ళు 10 గ్రామాలకు వెళ్ళి ఇద్దరిద్దరుగా వెళ్ళి కొన్ని దయ్యాలను నిలగొట్టేసి వచ్చారు. అదే ధీమాతో మరలా అదే ప్రయత్నం చేశారు, కానీ పోలేదు. నువ్వు చేస్తే పోయిందేందయ్యా అని అడిగారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ ఇంకా దేని వల్ల ఇలాంటిది పోదు అని ఆయన చెప్తున్నాడంట. మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 17వ అధ్యాయం 4వ వచనం. ప్రభువా, ఓకే, అది 14వ వచనం చదువు. చదవండి. తర్వాత శిష్యులు ఏకాంతంలో యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతే అని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అని. సేమ్ సంఘటన మత్తయిలో, ఆ సంఘటనలో ఒక విషయం ఉంది, అదే సంఘటనలో మార్కులో ఇంకొక విషయం ఉంది. మత్తయిలో ఏమంటున్నాడు? మీ అల్ప విశ్వాసము చేతనే అని అన్నాడు. అదే మార్కులో ఇది ఇటువంటిది ఉపవాసము వలననే అన్నాడు. అంటే 2 రాశాడు. అంటే ఉపవాసము విశ్వాసముతో చేస్తే పోతుంది, అది విషయం. ఉపవాసం దేంతో చేయాలి? విశ్వాసంతో చేయాలి. సో మరలా చెప్తున్నాను, నమ్మకం పెంచుకోండి, విశ్వాసం పెంచుకోండి. విశ్వాసం కావాలి, ఉపవాసం కావాలి. ఏంటి ఉపవాసం? ఉపవాసం ఏంటి? తిండి మానేయడం కాదు. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? దేవునికి దగ్గర అవ్వడం. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? పరిశుద్ధంగా మారడం. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? ఇదిగో ఏంటంటే విశ్వాసంతో నింపబడ్డం. నీకు ఉపవాసం ఏం జరిగిస్తుంది? నీకు విశ్వాసం దయచేస్తుంది. ఉపవాసం నీకేం చేస్తుంది? నేను దేవునికి దగ్గరకు చేస్తుంది. ఈ 2 కార్యాలను బట్టి
అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన చెప్పాను కదా, ఉట్టిన ఉపవాసాలు ఉండకండి. ఒక ఉద్దేశం పెట్టుకోండి, ఒక గురి పెట్టుకోండి, ఇగో దీని కొరకు. ఇంకా రోజు దాన్ని అడగండి, ఆ విషయాన్ని అడగండి. ఎలా? మంచి ఉపవాసంతో చేయాలంటున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఖచ్చితంగా దేవుని కార్యాలు చూడబోతున్నారు. ఖచ్చితంగా దేవుని కార్యాలు చూడు. నేను 2 మెసేజ్లు పెట్టాను కదా, 1వ రోజు 2వ రోజు అని. మొదటి రోజు గురించి ఏం పెట్టాను? మొదటి రోజు గురించి ఏం పెట్టాను? దేవుని సన్నిధి. ఉపవాసం అనేది ప్రార్థనలకు జవాబు ఇచ్చేది కాదు. ఉపవాసం అనేది దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చేది. అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చిన వ్యక్తి అతనికున్న దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి అతనికి జవాబు వస్తుంది. ఎందుకు? మరి శిష్యులు రాత్రంతా ప్రార్థన చేశారు కదా, అంతకుముందే దయ్యాలు ఎలుగొట్టారు కదా, వాళ్ళ వల్ల ఆ దయ్యం ఎందుకు పోలేదు? యేసుప్రభు ఎప్పుడు తండ్రితో సంబంధం కలిగిన వాడు కనుక, పరిశుద్ధాత్మతో సంబంధం కలిగిన ఒక మానవుడు రూపంలో ఉన్న వ్యక్తి కనుక ఆయన చెప్పగానే వెళ్ళిపోయి, ఆయన అందుకే ప్రభు అన్నాడు, మీకు ఏం లేదు, సంబంధం లేదు, ఎవరితో? దేవునితో సంబంధం లేదు. ఒకటి, అది ఉపవాసంతో రావాలి. రెండో పాయింట్ మత్తేయులు ఏమన్నాడు? అల్ప విశ్వాసం. ఎందుకు అల్పవిశ్వాసం వచ్చింది? ఎందుకంటే మీరు ప్రార్థనలో లేరు. అంటే దేవునితో సంబంధం లేని వారికి దేవుని శక్తి తెలియదు కాబట్టి విశ్వాసం తగ్గిపోతుంది. దేవునితో సంబంధం అనగా దేవుణ్ణి చూస్తున్నాడు పేతురు, దేవుని మాత్రమే తన దృష్టి ఉంది, అతని కన్నులు యేసు మీదనే ఉంది కాబట్టి 1 అడుగు వేస్తాడు, 2 అడుగు వేస్తాడు, 3 అడుగు వేస్తాడు. ఎప్పుడైతే గాలి, ఎప్పుడైతే అలలు, ఎప్పుడైతే సముద్రం వైపు చూశాడో, అతను యేసు వైపు నుంచి తన దృష్టి మలిచాడు, అతను ఏమైపోయాడు? అల్ప విశ్వాస అయిపోయాడు. సో దేవునితో అనుబంధం కలిగినప్పుడు అనగా దేవునితో సమయం గడిపినప్పుడు అనగా అన్నిటిని పక్కన పెట్టి, ఉపవాసం అంటే భోజనాన్ని పక్కన పెట్టడమే కాదు, ఇదిగో సెల్ ఫోన్ని పక్కన పెట్టి, సీరియల్ని పక్కన పెట్టి, అనవసరమైన ఆ మాటలు ఈ మాటలకు మాట్లాడే సమయాన్ని తీసుకొని దేవునికి సమయం ఇస్తూ, దేవునితో సమయం గడుపుతూ, దేవునికి దగ్గర అవుతూ, అటువంటి దేవుని మీద దృష్టి పెడుతూ ఉన్న వారి హృదయము దేవుని చూస్తుండగా విశ్వాసంతో నింపబడతారు. అటువంటి వారు ఏం చేస్తారంటే, ఇదిగో అల్ప విశ్వాసంతో లేరు కనుక ఆ దయ్యాన్ని నిలగొట్టేవారు. వారు ఎలాగో దేవునితో అనుబంధం కలిగిన వారు కనుక, అది అనుబంధం ఇచ్చే ప్రార్థన జీవితం, అనుబంధం ఇచ్చే ఉపవాస జీవితం కనుక వారు దయ్యాలు నిలగొట్టేవారు. మరలా చెప్తున్నాను, నువ్వు పుట్టి ఉపవాసాలు, నేను 10 రోజులు ఉపవాసం ఉంటాను కార్యం జరిగిపోతుంటే జరగదు. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవునికి దగ్గర అయితే అప్పుడు 10 రోజులు కాదు, 1 రోజులోనే కార్యం జరుగుతుంది. దేవునికి దగ్గర అవ్వడానికి ఉపవాసం కానీ కార్యం జరగడానికి ఉపవాసం కాదు. విశ్వాసం నువ్వు పెంచుకోవడానికి ఉపవాసం కానీ, విశ్వాసం పెంచుకొని దేవునికి దగ్గరై అప్పుడు నువ్వు చేసే ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. సో విశ్వాసం పెంచుకోవడానికి దేవుని చూస్తూ ఉండాలి. దేవుని నిదానించి చూసే సమయము ఎలా? ఉదాహరణకి కరెక్ట్గా 12:30కు నువ్వు ఏం చేస్తున్నావు? కాసేపు ప్రార్థన చేసుకోవాలని కూర్చున్నావు. అలాగా కూర్చున్నావు 3 అయిపోయింది, దేవునితో అలాగా సమయం గడుపుతున్నావు. ఏమైపోయింది? అక్కడ ఉపవాసం అయిపోయింది. అంటే నువ్వు కొన్ని విషయాలను పక్కన పెట్టి దేవునికి టైం ఇవ్వడమే ఉపవాసం. దేవునికి ఉపవాసం ఎవరు తనగా దేవునికి సమయం ఇస్తూ దేవునితో గడుపుతూ ఆయనతో గడుపుతుండగా ఆయన బలం, ఆయన ధైర్యం, ఆయన విశ్వాసం పొందుకున్న వారు ఏమన్నాడు అక్కడ? నీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. కొండని చూసి పొమ్మంటే పోతుందండి ఎక్కడైనా? అంటే కొండ లాంటి సమస్య అయినా నువ్వు పలికితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీ మాట. ఎందుకు నీ మాటకు అంత బలము? నువ్వు దేవుని కుమారుడు. భూమి మీద మనిషిని ఏలువాడిగా చేశాడు. మనుషుడు ఏ చెప్తే అబ్రాహాము యొక్క సెలవు కొరకు ఎదురు చూశాడు. అబ్రాహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. నువ్వెవరు? విశ్వాసమే. సరైన విశ్వాసంతో నింపబడిన నీవు. కానీ నువ్వు ఏది చెబుతావో సదుద్దేశంతో అది దేవుడు నీ విషయంలో జరిగిస్తాడు. మధ్యాహ్నము స్కూల్లో ఒక మీటింగ్కి వెళ్ళా. మీటింగ్ లేట్కి వెళ్ళా, అరగంట మీటింగ్ అయింది.
భోజనం టైం అయిపోయింది, భోజనానికి పోదామంటున్నారు. అరేంద్ర సగం అంటే పొద్దు ఇంకొంచెం ముందు అంటే అది 10 గంటలకే జరుగుతుంది. నేను నీళ్ళు పట్టేసి నీళ్ళు పట్టేసి 12:30కి వెళ్ళా. అరగంటకే మీటింగ్ అయిపోయింది. భోజనం అన్నాడు. సరే అక్కడ భోజనం అంటే నాకు ఈ మధ్యలో కొన్ని సమస్య ఉందిగా, చింతపండు తినొద్దు, ఓకే, పెరుగు తినొద్దు, అన్నం తినొద్దు, చింతపండు పెరుగు అన్నం అలాగే నీల్స్ తినొద్దు. అక్కడ చికెన్, సాంబార్, పచ్చడి, పెరుగు, నాకేముంది తినడానికి ఏం లేదు. ఏం చేశాను, అక్కడ కన్సల్ సెంటర్లో జ్యూస్ ఉంది కదా బస్ స్టాండ్లో, అక్కడికి వెళ్తున్నాను. దూరం నుంచి నాకు ఈ షర్ట్లో ఒక ఆయన కూర్చున్నాడు. నేను అనుకున్నాను ఒంటిపల్లి శంకర్ కూర్చున్నారు అక్కడ అనుకున్నాను. దగ్గర పోతే ఆయన కాదు, ఇదే షర్ట్ వేసుకొని కూర్చుంటూ నా వైపు చూస్తూ, నేను దూరం నుంచి గొట్టి ముక్కలు పోయే రూట్ నుంచి చూస్తున్నాను షాప్ని. దగ్గరకు వచ్చే షాప్కి అయితే బండి పెట్టి లోపల పోగానే గీతలు బండిని వేసుకొని శంకర్ కూర్చున్నాడు. అలా నాకు చాలాసార్లు జరిగేటి హైదరాబాద్. అప్పుడు అనిపించింది ఈ మధ్యాహ్నం దేవుడు నాతో మాట్లాడతాడు, నేను ఇంటికి వెళ్ళొద్దు, మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలని. మళ్ళీ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాను. నాతో చాలా బలంగా మాట్లాడి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను నేను. అయితే నేను అలా నిలబడ్డాను. వాక్యం అంతా అయిపోయింది. 10 నుంచి వాక్యం వినే వాళ్ళు ఉన్నారు చాలామంది పాస్టర్లు. అక్కడ ఒక 30 మంది పాస్టర్లు ఉన్నారు. వాక్యం అయిపోయింది. హైదరాబాద్ నుంచి ఒక దైవజనుడు, చక్కటి దైవజనుడు వాక్యం చెప్పేసాడు. జార్జ్ మిల్లర్ గారు లేచి వాక్యం ప్రార్థన నడిపిస్తూ నేను అన్నాను, ఆయన ఇప్పుడు నన్నే పిలవాలి ప్రభు అన్నాను. ఆయన నన్నే పిలిచి ప్రార్థన చేయించాడు. నువ్వు అనుకున్నది నీ ముందు ఉంటుంది. ఇఫ్ యూ కెన్ రైట్ ఫెయిత్లోనే ఉంటే నువ్వు అనుకునేది, సంఘం అనుకునేది, విశ్వాసం అనుకునేది భూమి మీద జరగబోతుంది. సముద్రం 2 పాలైపోవాల్సిందే. అందుకే దేవునితో మంచి సంబంధానికి ఈ ఉపవాస దినాలు వాడుకొని లైట్గా తీసుకోకండి. రెండో రోజు గురించి ఏం చెప్పాను? విశ్వాస ప్రదర్శనని ఉపవాసం. మొదటిది దేవుని సన్నిధి కనుగొనడం. ఎందుకు ఉపవాసం ఉంటావు? ఉపవాసం ద్వారా ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిని పొందుకోవాలి. నీతో దేవుని సన్నిధి ఉండాలి, నీ హృదయంలో దేవుని సన్నిధి ఉండాలి, నీతో దేవుని సన్నిధి ఉండాలి. ఎందుకంటే చాలా రోజులైంది దేవునికి దూరం అయిపోయి. ఎందుకంటే నీ హృదయంలో పాపం ఉంది, నీ హృదయంలో వ్యసనం ఉంది, నీ హృదయంలో కోపం ఉంది, నీ హృదయంలో పగ ఉంది, నీ హృదయంలో చెత్త ఉంది, నీ హృదయంలో వ్యసనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుని సన్నిధి నీకు లేదు, అనుభవం నీకు లేదు, ఆ ప్రసన్నత నీకు లేదు. సో ఇప్పుడు ఉపవాసం ద్వారా మరలా ఏం పొందుకోవాలి? దేవుని సన్నిధి పొందుకోవాలి. ఎందుకంటే యెషయా 58:9 అంటాడు, 58:6 అంటాడు, దుర్మార్గులకు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మోకులను తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. 9వ వచనం అంటాడు, మీరు ఇటువంటి ఉపవాసం చేస్తే అప్పుడు నీవు పిలవగా, అంటే ఒక సరైన ఉపవాసం నువ్వు సరైన ఉపవాసం చేసి అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. ఒక సరైన ఉపవాసం చేసి నువ్వు ప్రభుని పిలిస్తే అప్పుడు అని రాసింది స్పష్టంగా. ఒక సరైన ఉపవాసం చేసి అప్పుడు నువ్వు పిలవగా. నువ్వు ఇష్టమైన ఉపవాసం చేసి తిండి మానేసుకుంటే నాకేంది? ఒకరు తాను ఆయాసపరచుకోవడం ఇదేనా? మీరు గుద్దులాడుదురు. 5వ వచనం చదువు. ఉపవాసం ఉండి ఎట్ట చేస్తావు? 5వ వచనం. నీ ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును, నువ్వు నీ అన్నం తినకుండా, ఇది తినకుండా నీ ప్రాణాన్ని ఆయాసపరచుకుంటామా? అదేనా? 4వ వచనం చదువు. మీరు కలహాలు పడుతూ, వాదాలు పెట్టుకుంటూ, అన్యాయంగా కొట్లాడుతూ మీరు ఉపవాసం ఉంటారు. మీ కంఠస్వరము గట్టిగా వినబడేటట్టు మీరు ఉంటున్నారు. అది నాకు అనుకూలమా? నీ ప్రాణాన్ని బాధపరచుకోవడము అదే నాకు అనుకూలమా? గోనె పట్టు కట్టుకొని బూడిద తల మీద వేసుకొని బూడిదలో కూర్చోవడం నాకు అనుకూలమా? అట్లాంటిది నాకు ఇష్టం అనుకుంటున్నారా?
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టియు నేను ఏర్పరచుకొని నేను ఉపవాసం కదా. ఈ రాత్రి ఏం చేశాం? ఏం నమ్మకం వచ్చింది? ఈ రోజు మనం చేసే ప్రార్థన, దేవుని కుమారులం కనుక ఈ కుటుంబంలో రోగంతో బాధపడుతున్నారు, యేసు నామములో అవి కట్లు తెంపబడునుగా, కానీ దాని కొరకు సిద్ధపడిరా. అది నువ్వు చేసే ఉపవాసం. నువ్వు తిండి మానేసి వచ్చినావు, మంచిదే, కానీ ఒక ఉద్దేశంతో రా. ఈ ఇంట్లోకి విడతలు రావాలని రా. నేను చేస్తూ వస్తుందా? ఎస్, దేవుడు అన్నాడు విశ్వాస చేస్తేనే కార్యం జరిగిస్తా. అదే ఉపవాసం అన్నాడు. 6 నెలల నుంచి హాస్పిటల్ పాలైనారు. 6 నెలల నుంచి హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నారు ఈ కుటుంబాన్ని బాగు చేసే ప్రార్థన నీ చేతిలో, నీ నోట్లో, నా నోట్లో ఉంది. అది అసలైన ఉపవాసం. తిండి మానేసి తర్వాత అయ్యే ఉపవాసం దీక్ష విరమిస్తున్నాను సరిపోతుంది. అలాంటిది నువ్వు చేసినప్పుడు మనం అదేగా చేసాం. యేసు నామములో ఈ ఇద్దరు ఊపిరితిత్తులు సరి చేయబడును గాక. దాని వెనుక పనిచేస్తున్న కట్లు ఇప్పుడు యేసు నామములో తంపబడును గాక. సువర్ణమ్మకు స్వస్థత కలుగును గాక. కృష్ణ గారికి స్వస్థత కలుగును గాక. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణమైన చీకటి శక్తులు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవను గాక. యేసు నామములో చప్పట్లు కొట్టు. మోకులు తీయబడును గాక. శాపము కొట్టివేయబడును గాక. అంధకార ఆధిపత్యం నుంచి విడుదల కలుగును గాక. యేసయ్య గోపిని దీవించును గాక. యేసయ్య నీ పేరు తల్లి నాగలక్ష్మిని దీవించును గాక. జెసికాని దీవించును గాక. కమల్ని దీవించును గాక. ఇంకా నీకు ఇంకో కుమారి పేరు సుమిత్ని దీవించును గాక. నీ కుమార్తె పేరు, మీ ఆడపడిచి పేరు దొరపతమ్మను దీవించును గాక. సంగమా, నువ్వు అది పలకడానికి వచ్చావు ఇక్కడికి. విశ్వాసంతో నువ్వు చెప్పినప్పుడు ఈ కుటుంబానికి జరుగుతుంది. అప్పుడు నువ్వు నన్ను పిలవగా నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏమంటారు తెలుసా? నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఏమిస్తాడు నీకు? ఉపవాసంలో సన్నిధి ఇస్తాడు. ఉపవాసంలో ఏం పొందుకోవాలి? సన్నిధి పొందుకోవాలి. నీ ఇంట్లో కూర్చొని నీకు సన్నిధి ఎక్కడ వస్తుంది? అలాంటి బాధింపబడిన వారి గురించి నువ్వు వాళ్ళ దగ్గరికి రా. ఈ నెలపు దినాలు అందులో సిద్ధపడతా ఉంటాం. ఒక్కొక్క ఇంట్లో దేవుని కార్యాలు నెలపు రోజులు జరగాలి. అపవాది ఏమైతే చేయాలనుకుంటుండో ఈ రోజు నుంచి ప్రతి ఇంట్లో క్యాన్సిల్ అయిపోయినాయి. నమ్మిన వారు అవును క్యాన్సిల్ అయిపోయినానండి. కానీ ఒక క్రమమైన ఉపవాసానికి అప్పగించుకుందాం. అన్నం మానేస్తావని ఇష్టం, కానీ ఒకటి సరదా మానేసాయి. ఎట్లి మాటలు మాట్లాడద్దు, సరదా మాటలు మాట్లాడద్దు. ఉపవాసం ఉన్న దినాల్లో సెటర్లు వేయద్దు. ఈ దేవుని మందిరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మాట ఇక్కడ మాట చెప్పొద్దు, ఇక్కడ మాట అక్కడ చెప్పొద్దు. చాలా జాగ్రత్తగా నీవు ఉండాలి. అలాగే ఏమైతే వదిలేయాలి. సీరియల్ మానేయండి. ఎందుకంటే ఒక మంచి గుంపు కొందరు ఇంటికి రావాలని కోరుతున్నాను. నువ్వు పాపం నుండి నువ్వు చేసే ప్రార్థన, ఎందుకంటే శిష్యులు ప్రార్థన చేశారు, ఆ కొడుకుకు బాగయ్యిందా, కానీ యేసుప్రభు చేస్తే బాగైంది. యేసుప్రభు అన్నాడు నేను ఎందుకు చేయలేదంటే మీరు అల్ప విశ్వాసంతో ఉన్నారు. ఎందుకు అల్పవిస్తానంటే లోకంతో నింపబడింది కాబట్టి మీకు విశ్వాసం, భయాలతో నింపబడింది కాబట్టి మీకు విశ్వాసం ఉండదు. మీరు నా సన్నిధిని దగ్గర లేదు, నా సన్నిధి కోరుకునేవారు కాదు, సమయం నాకు ఇవ్వలేదు మీరు. సో సంగమాన్ని మిమ్మల్ని బతిమలాడుతున్నాను. కొన్ని కుటుంబాలు బాగోబోతున్నాయి. మీరు కానీ అప్పగించుకుంటే మనం అడుగుపెట్టు ప్రతి వీధిలో దేవుని కార్యాలు జరగబోతున్నాయి. దేవుని సన్నిధిని, ఒక ప్రశాంతమైన సన్నిధిని ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు పొందుకోబోతున్నారు. చప్పట్లు కొట్టి పొందుకో, చప్పట్లు కొట్టి విశ్వాసంతో పొందుకో. హృదయంలో ఒక ధైర్యం వస్తుంది రాత్రి, నీకు ఒక ప్రసన్నత వస్తుంది. యేసు నామములో అది వెంబడించును గాక. అన్ని సంతోషాలని పక్కన పెట్టేసేయండి. సమయాన్ని ప్రభుకు కేటాయించండి. ఈ శరీరాన్ని తృప్తి పెట్టేటి అని ఆపేసుకోండి. ఇది ఒక పిలిపిస్తున్నాను మీ అందరికీ.
ప్రభు స్వరం వినడానికి సన్నిధిలో నిశ్శబ్దంగా ఒంటరిగా కూర్చోండి. ఉపవాసంతో, ప్రార్థనతో, వాక్యంతో ఆయన మీ మనస్సాక్షితో మాట్లాడబోతున్నాడు. వాక్యం ధ్యానిస్తుండగా వాక్యంతో నీతో మాట్లాడబోతున్నాడు. అందుకే వాక్యం ధ్యానించండి, వాక్యం వినండి. ప్రసంగాలు కాదు, వాక్యం వినండి. మిమ్మల్ని చెదరగొట్టే ప్రతి స్వరాన్ని దూరం ఉండండి. ఎవరైనా మీకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నా అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ దేవుని స్వరం విననివ్వకుండా ప్రతి చెత్త వార్త మీకు ఆటంకమే. వ్యర్థమైన శబ్దాలు వినకండి. సెల్ ఫోన్కి దూరంగా ఉండండి. ఫోన్ మాట్లాడడానికి అవసరం లేదు, న్యూస్ కూడా అవసరం లేదు, ప్రభు స్వరం వినాలి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ స్వరం వినాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఉపవాసం దేవుని దగ్గరికి అవ్వడానికి ఒక క్రమశిక్షణ. ఉపవాసం ప్రార్థన జవాబు ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఉండే వ్యక్తి దేవునికి దగ్గర అవ్వడానికి ఉపవాసము, చక్కటి హృదయముతో దేవునితో మాట్లాడడానికి ఉపవాసము. అంతేగాని ఉపవాసం ద్వారా కార్యాలు జరగవు. మంచి హృదయం పొందుకోవడానికి ఉపవాసం, అటు మంచి హృదయంతో జరిగేది బలమైన కార్యం జరిగే ప్రార్థన. సో ఎంతసేపు నువ్వు ప్రార్థన ఉంటావో అది నీ ఇష్టం. 40 రోజులు ఉంటావా? ఉపవాసం యొక్క శక్తి చూడాలనుకుంటే లోతైన అనుబంధంలోనికి వచ్చేద్దాం ప్రభుతో. ఖచ్చితంగా దేవుని శక్తి, దేవుని కార్యాలు చూడబోతున్నాం. దేవుని దగ్గరికి రాకుండా ఏదైనా మీకు అడ్డుపడితే ఈ రోజు నుంచి దాన్ని మీ జీవితంలో దూరం చేసేసుకోండి. ఏదైనా అడ్డుపడితే ప్రభువుని వెతకడము ఉపవాసం ద్వారా చేయండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఉపవాసము మీ పాప క్షమాపణ కోసం, ఉపవాసము మీకు నీ విశ్వాసాన్ని చూపించడానికి, విశ్వాసంతో దేవుని అడగడానికి ఉపవాసం. కళ్ళు మూసుకుందాం, చేతులు ఎత్తుదాం, నోరు తెరిచి నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నాకు నేను ఉపవాస ప్రార్థన నాకు చేయడానికి కావాల్సిన శక్తి నాకు దయచే ప్రభా. నాకు చంద్ర ప్రార్థించిన త్వరగా నన్ను క్షమించు ప్రభా. ఎవరికో చూపించడానికి ఉపవాసం చేయకుండా నన్ను నేను సంతోషపెట్టడానికి చేసే ఉపవాసం మానేసుకొని గర్వాన్ని, పాపాన్ని వదిలేసి శుద్ధీకరణ కొరకు ఉపవాసం చేయడానికి నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉపవాసం నాకు దయచేయండి. నా విశ్వాసం సరిచేయబడ్డానికి ఉపవాసం నాకు దయచేయండి. నాలో ఉన్న గర్వం పోవాలి. నాలో ఉన్న నాయన ఇదిగో అదే మనుషులను సంతోషపెట్టాలని ఉపవాసం నా నుంచి, నా భక్తి ద్వారా ఇతరులను సంతోషపెట్టాలని, ఇతరుల ద్వారా నేను మెప్పు పొందాలని, ఇతరుల దగ్గర నేను ఫలానా భక్తి పడాలని ఆ కోరిక నా నుంచి తీసే ప్రభువా. నన్ను క్షమించి నేను అనేకులను ఇప్పటికే నీ ద్వారా అనేకులకు మేలు జరగాల్సిన వాడిగా ఉండగా నేను సరైన జీవితం జీవించక ఇప్పటికే చాలా మందిని అయ్యా ఇదిగో అపవాది చేతిలో వదిలేశాను. నన్ను క్షమించి. విడుదల పొందాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక నన్ను సంఘాన్ని వాడుకొని చేతులెత్తి స్తోత్రాలు చెల్లించు. నన్ను మమ్మల్ని వాడుకోండి ప్రభా. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా ప్రభు ఈ యొక్క కోడికలో నా ప్రభా ఆ ఉపవాసం గురించి నాయన మేము ఏ విధమైనటువంటి ఉపవాసం ఉండాలో నా ప్రభా ఆ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా నాయన మా యొక్క సమస్యల నుంచి నా ప్రభా, ఆయా రోగాల నుంచి నా ప్రభా, అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి నా ప్రభా, ఆయా ఇదిగో నా ప్రభా వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి నాయన యథార్థమైనటువంటి హృదయముతో నాయన నీ సన్నిధి వెతుకుతూ నా ప్రభా ఆయా ఉపవాసం ఉండడానికి నా ప్రభా మాకును నాయన అయా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో నా ప్రభా అయా గడుపుతూ నా ప్రభా అయా నీ వాక్యానుసారంగా నాయన అయా బలం పొందుకుంటూ నా ప్రభా అయా నీ సన్నిధిలో గోజాడుతూ నాయన కన్నీరు విడుస్తూ నాయన
అనేకమైనటువంటి చీకటి శక్తుల్ని నా ప్రభు బంధించడానికి నాయన నీ కృపను అనుగ్రహించండి ప్రభు. అయా ఇదిగో నా ప్రభు అపవాది శక్తుల్ని నాయన అయా ఇదిగో నా ప్రభు బంధకాల నుంచి విడిపించడానికి నాయన నీవు అధికారం ఇచ్చినావని మాతో మాట్లాడినావు ప్రభు. అవును ప్రభు, అట్టి అధికారాన్ని చేత పట్టుకుని నాయన నీ సన్నిధిలో నా ప్రభు ప్రార్థించి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. అట్టి కృప నాయన మేమందరం పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో నా ప్రభు నిజముగా ఉపవాసం ఉంటున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుండయా. అయ్యా మీరే కృప చూపించండి, చక్కటి బలమును శక్తిని ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభు. అయ్యా ఎంతమంది అయితే నాయన ఆయా ప్రార్థన చేయించున్నారో వాటన్నిటిని నాయన మీరు ఆమెను ముద్రించమని అడుగుచున్నాం ప్రభు. అయా రోగగ్రస్తులైనటువంటి వారు ముట్టి స్వస్థపరిచిన దేవుడవు ప్రభు. అయా ఈ సమయంలో నాయన కృష్ణ గారిని నాయన సువర్ణమ్మ గారిని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ఇదిగో నాయన ఇదిగో నా ప్రభు నమ్ముట నీవలనైతే నమ్మడానికి సమస్తలు సాధ్యమన్నావు ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయా విశ్వాసం లేకుండా నేను చూడాలన్నావు ప్రభు. అయా ఇదిగో నేను చూచుటకు విశ్వాసము దయచేయండి. నీ నుండి నాయన అయా ఇదిగో స్వస్థత పొందుకోవడానికి నాయన బిడ్డకు విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా ఆరోగ్యంత విశ్వాసం ఉంటే కొండను కదిలిస్తావన్నావు ప్రభు. అట్టి నా ప్రభు అట్టి విశ్వాసం ఈ కుటుంబస్తులకు దయచేయండి, సంఘ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా ఇదిగో నాయన అట్టి కృపలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకురండి అయ్యా. ఇదిగో నా ప్రభు వర్ణమ్మ గారిని నాయన కృష్ణ గారిని నాయన అయా నీ యొక్క కృపతో నా ప్రభు నీ గాయపడి హస్తంతో నాయన ముట్టి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆయా ప్రతి విధమైనటువంటి చీకటి అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామంలో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు. అయా నువ్వు ఇచ్చిన అధికారము చొప్పున యేసు నామంలో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను నా తండ్రి. పాతాళములకు తొక్కివేయించున్నాం ప్రభు. నీకు స్తోత్రం నాయన. యేసే నీకు వందనాలు నాయన. గోపిని నాయన తన యొక్క భార్యను నాయన అయా పిల్లలిద్దరిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు. నీకు స్తోత్రం నాయన. వారికి ఉన్నటువంటి సమస్య నుంచి యేసు నామంలో ఈ క్షణముందే విడుదల పొందుదురుగాక నా ప్రభు. కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం యేసు నామంలో విడుదల చేస్తున్నాం ప్రభు. అయా ఒకరిద్దరు కూడి ఉన్న చోట నేను ఉంటానన్నా ప్రభు. అయా ఇదిగో నా ప్రభు భూలోకం ముందు ఏదైతే బంధించబడనో అది పరలోకం ముందు బంధించబడనని సెలవిచ్చినావు ప్రభు. నీకు స్తోత్రం నాయన. ఏదైతే భూమి మీద విప్పబడనని సెలవిస్తారో అది పరలోకం ముందు విప్పబడనని సెలవిచ్చినావు ప్రభు. అటు రీతిగానైనా వీరికి శాంతి సమాధానం యేసు నామంలో కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. దీవించమని అడుగుచున్నాం ప్రభు. అయా ఈ కూడికలంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఉన్నటువంటి వాక్యం ద్వారా నాయన ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి నా ప్రభు. వేటి వలన మేము నాయన అయా ఇదిగో నా ప్రభు పడిపోతున్నాము నాయన. వాటికి దూరంగా ఉండడానికి నాయన అయా వ్యసనాల నుంచి నాయన అయా త్రాగుడు నుంచి నా ప్రభు అనేకమైనటువంటి విషయాల నుంచి నాయన మేము అయా ఉపవాసం కూడా సహాయం దయచేయండి ప్రభు. విడుదల పొందుకోవడానికి నేను ప్రార్థించే కృపను మా అందరికీ దయచేయండి అయా. నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. సాతాను శక్తులన్నింటినీ యేసునామములో లయపరిచినందుకు వందనాలయ్యా. ఇదిగో నా ప్రభు ఈ యొక్క గృహాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. అనేకులకు నాయన మాదిరికరమైనటువంటి కుటుంబంగా నాయన నీ యొక్క దేవుని కృమరించి మేము అడుగుచున్నాము నాయన. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నాయన నీ ఆత్మ సన్నిధిని వెతుకుతూ వెళ్ళడానికి సహాయం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యమైన సన్నిధి తోడు సహవాసం విశ్వాసముతో పాటు ఉపవాసముతో నీకు దగ్గరై నువ్వు నీ సన్నిధిలో ప్రార్థనలకు జవాబు పొంది నిన్ను మహింపరిచే భాగ్యం మాకు అనుగ్రహించబడి నడిపించబడుతుముగాక. యేసు రక్తమిచ్చి సిలువ రక్తమిచ్చి యేసునామం సంపూర్ణమిచ్చి అపవాదంతో నాశనముగాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు ఎవరింటి దగ్గర? రేపు కుమారి గారింటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. అందరం సెలవు తీసుకుందాం.